ఎపిసోడ్ 126 ద బ్యూటీ అండ్ ద బీస్ట్. భరత్ హేమంత్ ఐలాండ్లోకి బిజినెస్ని ఎలా చెయ్యాలో వద్దో అనే విషయం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఐలాండ్ చూడ్డానికి చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు. జాన్వీ రిధిమా ఫ్యాన్స్ అందరూ అక్కడికొచ్చారు. వాళ్లల్లో చరణ్ అనే అబ్బాయి వాళ్ళందరికీ పెద్ద లీడర్. జాన్వీ రిధిమా ఈ ఐలాండ్లో సినిమా షూటింగ్ చేస్తున్నారని తెలుసుకొని ఫ్యాన్స్ అంతా కలిసి ఒక షిఫ్ట్ తీసుకొని అక్కడికొచ్చారు. వాళ్ళందరూ ఐలాండ్ దగ్గరకొచ్చాక ఐలాండ్లో ఉన్న గార్డ్స్ అందరూ వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపేశారు. ఇంతకాలం ఈ ఐలాండ్లో ఎవ్వరూ లేరు, ఎవ్వరూ ఉండరు అని వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు. కాని ఆ ఐలాండ్ని భరత్ అనే ఒకతను కొనుక్కున్నాడని, అది ఒక ప్రైవేట్ ఐలాండ్ అని వాళ్లకు తెలీదు. అక్కడికొచ్చిన వాళ్ళందరూ వాళ్ళని లోపలికి ఎందుకు వెళ్ళనివ్వడం లేదో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళంతా కలిసి మాట్లాడుకోవడం ప్రారంభించారు. చివరికి వాళ్ళందర్నీ సైలెంట్ చేశాడు చరణ్. ఇంత దూరం ఇన్ని డబ్బులు పెట్టుకుని మన ఫేవరెట్ హీరోయిన్ని చూడ్డానికి ఇక్కడికొచ్చాం. ఇంత చేసి ఆమెను చూడకుండా వెనక్కి వెళ్ళిపోవడం కష్టం. దానికన్నా సముద్రంలో దూకడం నయం అని గట్టిగా చెప్పారు. అవునవును అని అక్కడున్న వాళ్ళు అంటూ ఉన్నారు. మనం ఇలా మంచిగా వెళ్తే ఆపగలుగుతారు. అందరం కలిసి ఒకేసారి వెళ్లి గొడవ చేస్తే వాళ్లే ఒప్పుకుంటారు. మనల్ని ఎవ్వరూ ఆపలేరు అనన్నాడు వాళ్లలో ఒకడు. సరే అలాగే చేద్దామనుకుని అందరూ వెళ్లారు. అక్కడ చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండడం వల్ల అందర్నీ ఆపేశారు. ఈ ఐలాండ్లో ఇంతకాలం ఎవ్వరూ లేరని మాకు తెలుసు. ఇప్పుడొచ్చి దీన్ని కొనేశామంటున్నారు. ఇదంతా మాకు తెలీదు. మేము మా హీరోయిన్ని చూడాలి. మమ్మల్ని లోపలికి పంపించండి. వెళ్ళనిస్తారా లేదా అని గొడవ చేయడం మొదలుపెట్టారు. ఈలోగా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్కి హేమంత్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చిన వాళ్ళని ఐలాండ్లోకి అలో చేయండి. వాళ్ళకి మన కండిషన్స్ అన్నీ చెప్పండి. ఒప్పుకుంటేనే అలో చేయండి అని చెప్పాడు హేమంత్. సెక్యూరిటీ గార్డ్ ఒక అతను ముందుకొచ్చి, ఈ ఐలాండ్ టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తున్నాము. దీని డెవలప్మెంట్ వర్క్ ఇంకా అవ్వలేదు. ఇది ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది. ఒకవేళ మిమ్మల్ని మేమిక్కడికి అలో చేయాలంటే ముందు మీరు మేము చెప్పిన వాటికి ఒప్పుకోవాలి అని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడు. జాన్వీ రిధిమల్ను మేము ఒకసారి మీట్ అయితే చాలు. దానికోసం మేము ఏ రూల్స్ అయినా పాటిస్తాం అని అన్నాడు చరణ్. మీకోసం యాక్టర్స్ కేవలం అరగంట మాత్రమే టైం స్పెండ్ చేయగలరు. ఇక్కడికి వాళ్ళు నటించడానికి వచ్చారు కాబట్టి షూటింగ్ చాలా ఇంపార్టెంట్. కేవలం అరగంట మాత్రమే మీరు వాళ్లతో మాట్లాడగలరు అని సెక్యూరిటీ గార్డ్ చెప్పారు. సరే అని అన్నాడు చరణ్. అయితే యాక్టర్స్ వెళ్లిపోయిన తర్వాత మేము ఐలాండ్ చూడొచ్చా? అయితే ఇక్కడ మేము ఎంతసేపైనా ఉండొచ్చా అని మళ్లీ అడిగాడు చరణ్. మీరిక్కడ చీకటి పడే వరకు మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాం అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ఇక్కడే సాయంత్రం వరకు ఉంటాం కాబట్టి మళ్లీ జాన్వీని చూసే అవకాశం ఉంటుందా అని వచ్చిన వాళ్లలో ఒకడు నవ్వుతూ అన్నాడు. వచ్చిన వాళ్ళందర్నీ జాన్వీ రిధిమల్ను కలిశారు. అక్కడికి 300 మంది జనాలొచ్చారు. ఎక్కువ మంది వచ్చారు అని తెలుసుకున్న భరత్ సెక్యూరిటీని చాలా టైట్ చేశాడు. యాక్టర్స్ అమ్మాయిలు కావడం వలన వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోమని ఆర్డర్ చేశాడు. అరగంట అయిన తర్వాత ఫ్యాన్స్ ఎంత గొడవ చేసినా సరే హెలికాప్టర్లో అక్కడ్నుంచి వెళ్లిపోయారు జాన్వీ రిధిమా. తర్వాత షూటింగ్ స్పాట్కి వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ ప్రతీక్ మిగతా వాళ్ళందరితో రెడీగా ఉన్నాడు. తర్వాత అక్కడికొచ్చాడు భరత్. భరత్, మిథున, ప్రతీక్ అంతా ఒకే టెంట్లో కూర్చుని ఐస్ క్రీం తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికే ఐలాండ్లో 3000 మంది జనం ఉన్నారు. వాళ్ళందరికీ బేసిక్ ఫార్మాలిటీస్ ఇవ్వడం చిన్న విషయం కాదు. ప్రస్తుతం భరత్కు ఇన్కమ్ మంచిగా ఉంది కాబట్టి సరిపోతుంది. సార్, మీరు ఈ సినిమాలో మెయిన్ రోల్లో యాక్ట్ చేయను అంటున్నారు కాబట్టి ఈ సినిమాలో జాన్వీ గారిని పెడితే బావుంటుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు ప్రతీక్. అవునా, ఎందుకలా అనిపిస్తుంది అని అన్నాడు భరత్. సార్, మన దగ్గరున్న స్టూడియోలో మంచి ఫేమ్ ఉన్న మేల్ సూపర్ స్టార్స్ ఎవ్వరూ లేరు. ఇలా యానిమల్ని పెట్టుకుని సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాలో ఒక సూపర్ స్టార్ ఉండడం మంచిది. మన దగ్గర జాన్వీ రిధిమా ఉన్నారు. అయితే వారిని నార్మల్గా సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటే వాళ్ళది చాలా చిన్న రోలే అవుతుంది. ఈ సినిమా స్టోరీ మీది జిక్కీది కాబట్టి జాన్వీ లీడ్ రోల్ చేస్తే బావుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఒక బీస్ట్తో ఫీమేల్ యాక్టర్ కాంబినేషన్ మన ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు పెద్దగా ఎవ్వరూ తీయలేదు. ఇది వర్కౌట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది సార్. జాన్వీ గారికి ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఆవిడ మెయిన్ రోల్ అయితే బావుంటుంది సార్.
నేనావిడికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆవిడకి ఇందులో నటించటం ఇష్టమే అని మొత్తం వివరంగా చెప్పాడు ప్రతీక్. అవును, ఈ ఐడియా చాలా బావుంటుంది. మీరు చెప్పినట్టే చేయండి అని అన్నాడు భరత్. సర్లే కాని ఇంతకీ ఈ సినిమాకి ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నావు అని అడిగాడు భరత్. మీరే ఏదన్నా సజెస్ట్ చేయండి సార్. నా మైండ్లోకి బ్యూటీ అండ్ ద బీస్ట్ వచ్చింది, కానీ ఆ స్టోరీ ఆల్రెడీ తీసేశారు. ఇదే పేరు పెడితే మొత్తం కాపీ చేశాం అనుకుంటారు. ఏం చేస్తే బావుంటుంది సార్ అని అన్నాడు ప్రతీక్. నాకేం గుర్తు రావడం లేదు. ఇదే పేరు పెడితే సినిమా ఎవరు చూడరు అని అనుకోవద్దు. సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు. పేరును కొంచెం మార్చితే ఎలా ఉంటుంది అంటారు? బ్యూటీ అండ్ బీస్ట్ ఇన్ ఇండియన్ ఐలాండ్ ఎలా ఉంది అని అన్నాడు భరత్. అవును సార్, నిజమే, పేరు చాలా బావుంది. మీరు చెప్పినట్టే చేద్దాం అని అన్నాడు ప్రతీక్. సరే, సినిమా స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది కంప్లీట్ అవ్వడానికి అని అడిగాడు భరత్. సార్, 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఏ డిస్టర్బెన్స్ లేకపోతే 2 నెలల్లోనే చేసేయొచ్చు అని అన్నాడు ప్రతీక్. 2 నెలలేనా? అంటే మన శిఖరం సినిమా కంటే ఫాస్ట్గా ఈ సినిమా అయిపోతుంది అని ఆశ్చర్యపోతూ అన్నాడు భరత్. తానిప్పుడు అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేయటం వల్ల తనకి ఇన్కమ్ ఉంటే మంచిది. తన సినిమాలు త్వరగా రిలీజ్ అయితే తనకు త్వరగా డబ్బులొస్తాయి. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇన్కమ్ తొందరగా వస్తే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని భరత్ ఆలోచన. మరైతే వర్క్ స్టార్ట్ చేయండి అని అన్నాడు భరత్. కానీ సార్, ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. ఈ ఐలాండ్లో పగలు చాలా వేడిగా ఉంటుంది. టెంట్లో సినిమా అయ్యే వరకు అందరూ అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం. ఆల్రెడీ ఇక్కడికొచ్చిన వాళ్లలో కొందరికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. వాటర్, ఫుడ్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ మంచిగా ఉంటేనే సినిమా త్వరగా చేయగలం సార్ అని అన్నాడు ప్రతీక్. భరత్ ఆల్రెడీ దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందు హేమంత్ వైజాగ్లో కంటైనర్ హౌస్ గురించి మాట్లాడాడు. ఆ కంటైనర్ హౌసెస్ ఇక్కడ అరేంజ్ చేస్తే సరిపోతుంది. వాటికి పెద్దగా టైం పట్టదు. నార్మల్గా ఇల్లులు కట్టాలంటే చాలా టైం పడుతుంది. అదే కంటైనర్ హౌసెస్ అయితే హెలికాప్టర్లు తీసుకొచ్చి సెట్ చేసేయచ్చు. మళ్ళీ షూటింగ్ అయిపోయాక తీసేసేయచ్చు. ఈ ఐలాండ్ను టూరిస్ట్ స్పాట్గా ఉంచాలంటే ఇక్కడ నేచర్ను డిస్టర్బ్ చేయకుండా ఉండటం మంచిది అనిపించింది భరత్కి. కంటైనర్ హౌసెస్ అయితే సినిమా అయిపోయాక తర్వాత మళ్లీ తీసేసి వైజాగ్ పంపించేయచ్చు. కంటైనర్ హౌసెస్లో వాటర్, ఎలక్ట్రిసిటీ పెట్టించడం చాలా ఈజీ. సరే ప్రతీక్, ఆ అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను. కొన్ని డేస్ టైం పడుతుంది, అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు భరత్. చాలా రోజుల తర్వాత జిక్కీని చూడ్డానికి వెళ్లాడు భరత్. తన దగ్గరకు రావట్లేదని జిక్కీ చాలా కోపంగా ఉంది. ఐలాండ్ నుంచి భరత్ వెళ్లి తిరిగి రావటానికి చాలా కాలం పట్టింది. జిక్కీ ఉండే గుహ దగ్గరకు వెళ్లాడు. ముందుగా జిక్కీని చాలాసార్లు పిలిచాడు. జిక్కీ కోపంతో బయటకు రాలేదు అని అర్థమయ్యి కాసేపు అక్కడే వెయిట్ చేశాడు. జిక్కీ, నిన్ను కలవడానికి రాకపోవడం తప్పే, కానీ నాకు పనులుండడం వల్ల నేనిక్కడికి రాలేకపోయాను. సారీ జిక్కీ అని గట్టిగా చెప్పాడు. అయినా కూడా బయటికి రాలే జిక్కీ. సరే, రావట్లేదుగా, నీకోసం తినడానికి నేనేం తీసుకొచ్చానో తెలుసా అని గట్టిగా అన్నాడు భరత్. జిక్కీ ముందుకొచ్చింది. తన నీడ భరత్ మీద పడింది, కాని బయటకు రాలేదు. సరేలే, నేనే తినేస్తున్నాను అని తెచ్చిన స్నాక్స్ ఓపెన్ చేశాడు భరత్. వెంటనే పైనుంచి భరత్ ఎదురుగా దూకింది జిక్కీ. భరత్ గట్టిగా నవ్వుతూ సారీ జిక్కీ, ఇదిగో తిను అని తను తీసుకొచ్చినవి మొత్తం ఇచ్చాడు. ఈసారి జిక్కీకి నాన్ వెజ్ తీసుకెళ్లాడు భరత్. చాలా కాలం తర్వాత జిక్కీ నాన్ వెజ్ తింటుంది. జిక్కీ 10 సంవత్సరాల నుంచి అదే ఐలాండ్లో ఉంటుంది. మనుషులకున్న రూల్స్ జంతువులకుంటే ఆ ఐలాండ్కి రాజు జిక్కీనే. జిక్కీ ఆ ఐలాండ్లో ఉన్న అన్ని జంతువుల కన్నా చాలా పవర్ఫుల్. ఇంతకుముందు ఈ ఐలాండ్లో తనతో పోటీ పడ్డానికొచ్చిన జంతువులన్నింటినీ చంపి తినేసింది జిక్కీ. అలా జంతువుల్ని చంపినప్పుడు తప్ప జిక్కీ నాన్ వెజ్ ఎప్పుడూ తినలేదు. జంతువులకు వాటి భూభాగం బాగా గుర్తుంటుంది. అక్కడ ఎవరుంటున్నారు, ఏం చేస్తున్నారు అని బాగా తెలుసు. భరత్ ఈ ఐలాండ్ని కొన్న తర్వాత ఈ ఐలాండ్లో చాలా మంది జనం వచ్చారు. వాళ్ళేం చేస్తున్నారు, ఇక్కడికొచ్చిన గ్లడ్జర్లన్నిటినీ జిక్కీ అబ్జర్వ్ చేస్తూనే ఉంది. జిక్కీ భరత్ను తన భుజం మీద ఎక్కించుకుని ఐలాండ్ మొత్తం తిరగడం ప్రారంభించింది. ఐలాండ్లో భరత్ని తిప్పుతూ తనకు తెలిసిన ప్లేసెస్ అన్ని భరత్కు చూపిస్తుంది.
జాన్వీ రిధిమలను చూడ్డానికొచ్చిన ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఐలాండ్ చూస్తూ ఉన్నారు. ఐలాండ్లో వాళ్ళని గైడ్ చేయడానికి ఒక గైడ్ని సెట్ చేశాడు భరత్. వాళ్ళు ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఐలాండ్ అందాలని బాగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళకిష్టమైన స్టార్ని చూశామన్న సంతోషంతో పాటు ఒక మంచి ప్లేస్ని చూశామని చాలా సంతోషిస్తున్నారు. ఈ ఐలాండ్ చాలా బాగుంది, ఇక్కడ టూరిజం స్టార్ట్ చేశాక ఇంకా బాగుంటుంది అని అన్నాడు చరణ్. బావుంది, కానీ టూరిజం స్టార్ట్ చేస్తే ఈ నేచర్ మొత్తం పాడైపోతుంది అని అన్నాడు ఇంకొకడు. అవును, ఇన్ని చెట్లున్నాయి గాని మనకి ఏ జంతువులు కనిపించడం లేదు కదా అని అక్కడున్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద శబ్దం వాళ్ళకినిపించింది. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి అది జంతువు గొంతు అని వాళ్లకు అర్థమైంది. ఆ శబ్దం వాళ్ళని సమీపిస్తూ వచ్చింది. గైడ్ గారు, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఈ శబ్దాలు కూడా మీరే అరేంజ్ చేశారా అని ఒకడు నవ్వుతూ అన్నాడు. అలాంటిదేమీ లేదు, ఇది ఏం శబ్దమో నాకు కూడా తెలీదు అని గైడ్ చెప్పాడు భయపడుతూ. కొంపదీసి ఇక్కడేదన్నా జంతువు ఉందా ఏంటి అనతను అంటూ ఉండగానే చిక్కీ వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. వాళ్ళొక 300 మందున్నారు. చిక్కీ లాంటి పెద్ద జంతువును ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. చిక్కీకున్న ఎర్రటి కళ్ళు వాళ్ళని ఇంకా భయపెట్టేశాయి. జిక్కీని చూసి సగం మంది కళ్ళు తిరిగి పడిపోయారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడలేదు. ఎవ్వరికీ అక్కడ్నుంచి కదిలే ధైర్యం లేదు. అందరూ అలాగే నిల్చుని జిక్కీని చూస్తూ ఉన్నారు. జిక్కీ చాలా కోపంగా ఉంది. భరత్ ఈ ఐలాండ్ని కొన్న తర్వాత ఇక్కడ జరిగే పనులు, ఇక్కడున్న వాళ్ళందర్నీ ఆల్రెడీ జిక్కీ చూసింది. కాని ఈ కొత్తగా వచ్చిన వాళ్ళెవరో తనకు తెలీదు. వాళ్ల వైపు కోపంగా నడుస్తూ వచ్చింది. వాళ్ల దగ్గరకొచ్చి మళ్లీ గట్టిగా అరిచింది. వెంటనే వెనుక నుంచి జిక్కీ దగ్గరకొచ్చి జిక్కీ మీద చెయ్యి వేసి, వీళ్ళంతా మనవాళ్లే అని జిక్కీతో చెప్పాడు భరత్. అందరూ కూల్గా ఉండండి, మీకేం కాదు అని చెప్పాడు భరత్. ఇంత పెద్ద జంతువు దగ్గరికి కూల్గా నడిచి రావటం అందరికీ షాకింగ్గా అనిపించింది. అక్కడున్న వాళ్లకి ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అసలిలాంటి ఒక జంతువుని చూడ్డం ఇదే మొదటిసారి. సార్, ఇది మిమ్మల్నేం చేయదు కదా అని ఒకతను అన్నాడు. ఇది నా జిక్కీ, నేను పెంచుకుంటున్నాను, మిమ్మల్ని ఏమీ చేయదు అని చెప్పాడు భరత్. ఏంటి, పెంచుకుంటున్నారా? ఇంత పెద్ద జంతువుని చూస్తేనే భయమేస్తుంది. పెంచుకోవడం ఏంటి? అసలిది ఎంతమందిని చంపేస్తుందో తెలీదు అని అనుకుంటూ వాళ్ళు అక్కడే నిలబడిపోయారు. అయితే మాకేం కాదు కదా సార్ అని అడిగాడు చరణ్. ఏం కాదు అని చెప్పాడు భరత్. ముందుగా ఎవ్వరూ భరత్పై అంత కాన్సంట్రేషన్ చేయలేదు. అందరి కళ్ళు జిక్కీపైనే ఉన్నాయి. తర్వాత భరత్కు గైడ్ సెల్యూట్ చేయటం చూసి భరత్ మీదకు మళ్ళింది వాళ్ళ దృష్టంతా. ఇతనే ఈ ఐలాండ్ ఓనర్ అని అందరికీ నెమ్మదిగా అర్థమైంది. సార్, ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నారు. కానీ ఇంత పెద్ద జంతువుని పెట్టుకుని సినిమా షూటింగ్ ఎలా చేస్తారు? ఏమన్నా చేస్తే అని అడిగారు అక్కడున్న వాళ్లల్లో ఒకడు. మేం చేసే కొత్త సినిమాలో మెయిన్ క్యారెక్టర్ జిక్కీనే అని చెప్పి భరత్ జిక్కీ భుజం మీద కూర్చుని అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి, ఈ జంతువు మెయిన్ క్యారెక్టరా? అసలు ఇది నిజంగానే జంతువా లేకపోతే ఏదన్నా ఫేకా? ఫేక్ అయితే ఇంత భయంకరంగా ఉంటుందా అని ఆలోచిస్తూ అందరూ అక్కడి నుంచి బయటకొచ్చేశారు. ల్యాండ్ నుంచి తిరిగి వెళ్లిన తర్వాత జిక్కీ మ్యాటర్ ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. గుంపులో ఒకడు సీక్రెట్గా ఫోటో తీశాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ ఫోటోలో భరత్ కనిపించడం లేదు. జిక్కీ కూడా సగమే కనిపిస్తుంది. తర్వాత వచ్చే సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఈ జంతువా? ఈ జంతువును పెట్టుకుని సినిమా తీస్తారా? ఇలాంటి స్టోరీస్ ఎందుకు తీస్తున్నారు? ఇవన్నీ అస్సలు వర్కౌట్ అవ్వవు అని అనుకుంటూ ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా భరత్కి తెలిసి ఫస్ట్ కొంచెం ఫీల్ అయ్యాడు. వాళ్ళకి జిక్కీ గురించి చెప్పకుండా ఉండాల్సింది అని అనుకున్నాడు. కానీ చేసేదేమీ లేక తన స్టూడియో నుంచి అఫీషియల్గా, అవును, నెక్స్ట్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ జిక్కీనే, ఆ సినిమా పేరు ది బ్యూటీ అండ్ బీస్ట్ ఇన్ ఇండియా అని రివీల్ చేశాడు. బ్యూటీ అండ్ బీస్ట్ ఇన్ ఇండియన్ ఐలాండ్ సినిమా కంప్లీట్ అయిందా? సోషల్ మీడియాలో జరిగిన గొడవల వలన సినిమాకేదన్నా ఎపిసోడ్ 127 జాక్ ద డెవిల్. భరత్ తర్వాత తీయబోయే సినిమా జిక్కీ లాంటి ఒక పెద్ద జంతువుతో అని తెలిసి ఈ విషయం చాలా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో
దీని మీద డిస్కషన్స్ ఎక్కువయ్యాయి. అసలు ఈ జంతువు నిజమైందా కాదా, లేకపోతే ఇది గ్రాఫిక్కా, ఇలాంటి జంతువులు ఇంతకుముందేమన్నా ఉన్నాయా, ఇలాంటి ఎన్నో విషయాలు హల్చల్ అయ్యాయి. వీటన్నింటి వల్ల ప్రతీక్ పైన స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఏ చిన్న తేడా వచ్చినా రిజల్ట్ చాలా మారిపోతుంది. ఇప్పటికే జనం ఇలాంటి సినిమాకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించటం లేదు. దీనివల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలీదు కానీ జిక్కీని చూడ్డానికి మాత్రం విజిటర్స్ ఐలాండ్కి రావటం మాత్రం బాగా పెరిగిపోయింది. విజిటర్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. భరత్ సినిమా గ్రూప్ మొత్తం ఉండటానికి క్యాంప్ మొత్తం అరేంజ్ చేయించాడు. కంటైనర్ హౌసులు కూడా రెడీ అయిపోయాయి. సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. హీరోయిన్లను చూడ్డానికి ఫ్యాన్స్ ప్రతిరోజూ వస్తూనే ఉన్నారు. మిథున, భరత్ మాత్రం ఈ క్యాంప్లో ఉండకుండా వాళ్ళు షిప్లో ఉంటున్నారు. ఐలాండ్లో డెవలప్మెంట్ వర్క్ అంతా జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ 1 మంత్లో షూటింగ్ మొదలు పెట్టేశారు. డెవలప్మెంట్ వర్క్ హెడ్ హేమంత్ టూరిజంకి కావలసిన మొత్తం సెట్ చేసుకుంటున్నాడు. అయితే జిక్కీని మాత్రం ఆ తర్వాత ఎవ్వరూ ఒక్కసారి కూడా చూడలేకపోయారు. జిక్కీ విషయం పక్కన పెడితే ఐలాండ్ మాత్రం చాలా అందంగా ఉండటం వల్ల విజిటర్స్ చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. ఐలాండ్లో టూరిజం వలన అక్కడ ప్రకృతి అందానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత హేమంత్ పైన ఉంది. ఐలాండ్లో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ మొత్తం బాగా వైరల్ అయిపోయాయి. అక్కడ సీనరీస్ ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం వల్ల చాలా మందికి ఈ ఐలాండ్ గురించి తెలుస్తూ వచ్చింది. ఐలాండ్లోకి రావటానికి ఎంట్రీ టికెట్ ప్రైస్ 1200 అయినా కూడా జనం ఏమాత్రం తగ్గకుండా వస్తూనే ఉన్నారు. భరత్ బ్రో, ఈ నెల ఇన్కమ్ స్టేట్మెంట్ ఇదిగో అని భరత్కి హేమంత్ స్టేట్మెంట్ లెటర్ చేతికిచ్చాడు. ఏంటి, ఒక్క నెలలోనే వర్క్ కూడా అవ్వకుండానే మనకి 70 lakhs ఇన్కమ్ వచ్చిందా అని షాక్ అయ్యాడు భరత్. భరత్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులో చాలా వరకు తనకు తిరిగొచ్చేశాయి. అవును బ్రో, డెవలప్మెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయితే ఇంతకన్నా ఎక్కువ వస్తాయి అని అన్నాడు హేమంత్. ఐలాండ్లో నేచర్ ఏం మాత్రం చేంజ్ అవ్వకుండా క్లీన్గా ఉండేలాగా మెసేజ్ తీసుకో హేమంత్ అని చెప్పాడు భరత్. ఓకే బ్రో అని చెప్పాడు హేమంత్. సరే అయితే నేను వైజాగ్ వెళ్లే పనుంది. ఆ జేడ్ క్యాబేజ్ చేయడానికి 1 రోజులు అడిగారు కదా, 1 రోజులు అయిపోయింది, వెళ్ళి కలిసి తీసుకునొస్తాను అని చెప్పాడు భరత్. సరే బ్రో అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు హేమంత్. భరత్, ధన్య ఇద్దరూ కలిసి వైజాగ్ బయలుదేరారు. 1 గంటలో రామకృష్ణ షాప్ దగ్గరకు వాళ్ళు చేరుకున్నారు. భరత్, ధన్య యథావిధిగా క్యాజువల్ బట్టలేసుకొనొచ్చారు. దాంతో ఎవ్వరూ వాళ్ళని రిచ్ పీపుల్ అని అనుకోలేదు. రామకృష్ణ షాప్ బయట రామకృష్ణని కలవడానికి, రంగురాళ్లను చెక్కించుకోవడానికి చాలా మంది వచ్చారు. ఆ షాప్ బయట చాలా గందరగోళంగా ఉంది. భరత్ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. భరత్తో ఉన్న ధన్యను కొందరు అలాగే చూస్తూ ఉన్నారు. అక్కడున్న జనంలో ఒక 40 ఏళ్ల వయసున్నాయన తన దగ్గరకొచ్చాడు. ఏ అమ్మాయి, ఇక్కడికెందుకొచ్చావు అని పైనుంచి కిందకి వంకరగా చూస్తూ ధన్యని అడిగాడు. ధన్య, భరత్ ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఏంటి, ఏం మాట్లాడావు? కాసేపొచ్చి నాతో ఏమన్నా మాట్లాడొచ్చు కదా అని అన్నాడు ఆ వ్యక్తి. అనవసరంగా విసిగించుకో అని కోపంగా చెప్పింది ధన్య. ఎదుగో, కోపం ఎందుకు? చూడు, నా దగ్గర ఈ గోల్డ్ చైన్ రంగురాళ్లు పెట్టించి చేయించాను. నాతో కాసేపొస్తే నీకిదిచ్చేస్తాను అని అన్నాడు ఆ వ్యక్తి. ధన్యకి చాలా కోపమొచ్చినా ఏం మాట్లాడకుండా అలాగే నిల్చుంది. వెంటనే అతను చెయ్యి పట్టుకుని లాగాడు. ఇంక ధన్యకి చాలా కోపమొచ్చేసి, నా చెయ్యి పట్టుకుంటావా అంటూ మోకాల్తో వాడి 2 కాళ్ల మధ్యలో గట్టిగా కొట్టింది. వాడి చేతిలో ఉన్న గోల్డ్ చైన్ తీసుకుని తెంపేసి వాడి మొహం మీదే విసిరికొట్టింది. వాడు అమ్మా అని గట్టిగా అరిచి కింద పడిపోయాడు. దీంతో అక్కడ జనమంతా సైలెంట్ అయిపోయి ధన్య చేసిన దాన్ని చూసి షాక్ అయ్యారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని ధన్య వార్నింగ్ ఇచ్చింది. తర్వాత ధన్య, భరత్ లోపలికి వెళ్లారు. రామకృష్ణ వర్క్ చేసే ఆఫీస్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టారు. డోర్ తీస్తూ, అసలు మా సార్కి ఖాళీ లేదని చెప్పాను కదా, ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఒకసారి చెప్తే అర్థం కదా అని మొహం చూడకుండానే అరుస్తూ వచ్చింది శిరీష. భరత్ గారు, సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ అండి, నేను ఇంకెవరో అనుకున్నాను, వచ్చి కూర్చోండి సార్ అని అపాలజైజ్ చేసింది శిరీష భరత్ని చూడగానే. మీరనుకోలేదు సార్, ఇందాక వరకు చాలా మంది వచ్చి వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేశారు,
అందుకే అలా అన్నాను అని మళ్ళీ చెప్పింది శిరీష 2 నిమిషాలాగి. పర్వాలేదు, బయట చూసే వచ్చానుగా, నాకు కూడా అర్థమైంది అని అన్నాడు భరత్. థ్యాంక్యూ సార్, అర్థం చేసుకున్నారు. 2 నిమిషాలు వెయిట్ చేయండి, నేను రామకృష్ణ గారిని పిలుచుకొనొస్తాను అని చెప్పి లోపలికి పరిగెత్తింది శిరీష. భరత్ వచ్చాడు అని తెలియగానే వెంటనే బయటకొచ్చాడు రామకృష్ణ. భరత్ గారు, సారీ, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి నేను రాలేకపోయాను, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అనంటూ దగ్గరకొచ్చాడు రామకృష్ణ. అయ్యో పర్వాలేదు రామకృష్ణ గారు, మీరిక్కడ చాలా ఫేమస్, మీకోసం బయట ఎంతమంది జనం వెయిట్ చేస్తున్నారో చూసి నాకు అర్థమైందిలేండి అని అన్నాడు భరత్. మీ పనిలోనే ఎన్ని రోజులు బిజీగా ఉన్నాను సార్, నిన్న సాయంత్రమే పని కంప్లీట్ అయింది, ఇప్పుడు తీసుకొనొస్తాను అని చెప్తూ లోపలికి వెళ్లాడు రామకృష్ణ. రామకృష్ణ ఒక కవర్లో నుంచి జేడ్ క్యాబేజీని బయటికి తీస్తుంటేనే అది నిజమైన క్యాబేజ్ లాగా చాలా అందంగా కనిపించింది. దాన్ని చూసి భరత్ షాక్ అయ్యాడు. ఇంత అందంగా ఉంటుందని, నిజంగా చూడ్డానికి ఇంత రియల్గా ఉంటుందని తను అనుకోలేదు. రామకృష్ణ చేతిలో నుంచి భరత్ తన చేతిలోకి తీసుకుని దగ్గరగా చూస్తే అది ఇంకా ఇంకా అందంగా కనిపించింది. దాంట్లో డీటెయిల్స్ ఇంకా బాగా కనిపించాయి. భరత్ దాన్ని చూసి చాలా సంతోషించాడు. ఇంత బాగా ఉంటుందని భరత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రామకృష్ణ గారు, ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇంత అందంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మీ చేతులతో ఒక అద్భుతాన్ని సృష్టించారు. మీ గురించి బయట చెప్పుకుంటున్నదంతా నిజమే. ఈ పనిలో మీ తర్వాత ఇంకెవరైనా అని ప్రశంసల వర్షం కురిపించాడు భరత్. మీరు నన్ను మరీ ఎక్కువగా పొగడేస్తున్నారు భరత్ గారు అంటూ మొహమాటంగా సిగ్గుపడుతూ అన్నాడు రామకృష్ణ. ఇంత మంచి రంగురాయి ఉండడం వల్లే అది సాధ్యపడింది. మామూలు వాటితో చేస్తే ఇంత అందంగా కనిపించదు. నా చేతులతో దీన్ని తయారు చేసే అదృష్టం నాకు మీ వల్లనే కలిగింది భరత్ గారు అని చెప్పాడు రామకృష్ణ. తరువాత భరత్ అడిగిన 3 పెండెంట్స్ తీసుకొచ్చింది శిరీష. రామకృష్ణకి 10 లక్షల డబ్బులిచ్చి అవన్నీ తీసుకుని ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి అక్కడ్నుంచి బయలుదేరారు భరత్, ధన్య. కార్లోకొచ్చిన తర్వాత, ధన్య, ముందుగా నీకిందులో ఏది నచ్చితే అది నువ్వే తీసుకో అని చెప్పాడు భరత్. సార్, మీకు తెలిసిందే కదా, నాకిలాంటివన్నీ అస్సలు అలవాట్లేవు అని చెప్పింది ధన్య. ఇప్పుడు అలవాటు చేసుకో ధన్య. నువ్వు నాకు చేసే హెల్ప్కి నేను నీకేదైనా ఇవ్వకపోతే ఎలా? ఇదిగో చూడు, ఇది చాలా బాగుంది, నీకిది చాలా చాలా బాగుంటుంది అని అందులో ఉన్న ఒక చైన్ తీసుకుని ధన్యకిచ్చాడు. ధన్య సిగ్గుపడుతూ సంతోషపడుతూ థ్యాంక్యూ సో మచ్ సార్ అని ఆ చైన్ తీసుకుంది. తన ఫాదర్కి గిఫ్ట్ రెడీ అయిందని చెప్పడానికి ఫోన్ తీసి జయంత్కి ఫోన్ చేశాడు భరత్. హలో జయంత్ అని భరత్ అనగానే, భరత్ బ్రో, నేనే నీకు కాల్ చేద్దామనుకుంటున్నాను అంటూ కంగారుగా మాట్లాడడం మొదలుపెట్టాడు జయంత్. ఏమైంది కంగారుగా ఉన్నావు అని అడిగాడు భరత్. ఫోన్లో చెప్పడం కుదరదు బ్రో, నేను నారాయణ రేసింగ్ ట్రాక్ దగ్గరున్నాను, నువ్వక్కడికి త్వరగా వచ్చేటప్పుడు నీ కొత్త టయోటా కార్ తీసుకురా అని మళ్ళీ కంగారుగా చెప్తూనే ఫోన్ పెట్టేశాడు జయంత్. ఏమైంది, ఎందుకు ఈ టైంలో కార్ తీసుకురమ్మంటున్నాడు అని ఆలోచిస్తున్న భరత్తో, ఏమైంది సార్ ఆలోచిస్తున్నారు అని అడిగింది ధన్య. జరిగింది మొత్తం చెప్పాడు భరత్. ఎందుకు టయోటా కార్ తీసుకురమ్మన్నాడు? మీరు ఎవరితో అయినా రేసింగ్ చెయ్యాలా ఏంటి అని అడిగింది ధన్య. అసలు విషయం తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లాల్సిందే కదా అని అన్నాడు భరత్. ధన్య భయమంతా సెక్యూరిటీ గురించే. ఒక అరగంటలో తన టయోటో కార్తో నారాయణ రేసింగ్ ట్రాక్ను చేరుకున్నారు ధన్య, భరత్. రేసింగ్ ట్రాక్ బయట నుంచుని భరత్ వాళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు జయంత్. ఏమైంది జయంత్, త్వరగా రమ్మన్నావు అని కార్ అద్దం దింపుతూ అడిగాడు భరత్. మనం ముందు లోపలికి వెళ్దాం బ్రో, తర్వాత మీకే అర్థమవుతుంది అని కారెక్కి కూర్చున్నాడు జయంత్. వాళ్ళు లోపలికి వెళ్లారు. అక్కడ ఒక రేసింగ్ కార్ చిత్తు చిత్తుగా విరిగిపోయి పొగలొస్తూ కనిపించింది. దాని చుట్టూ చాలా మంది జనం ఉన్నారు. భరత్ కార్ని చూడగానే అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు నారాయణ. భరత్ బ్రో, నేను అనుకుంటుండగానే నువ్వే ఇక్కడికొచ్చావు, చాలా థ్యాంక్స్ అని భరత్తో అన్నాడు నారాయణ. అసలేమైందో ఏమీ అర్థం కాక జయంత్ వైపు చూశాడు భరత్. భరత్ని పక్కకు తీసుకెళ్లి జయంత్ జరిగింది మొత్తం చెప్పాడు. ఆ రోజు చంద్రశేఖర్కి, హేమంత్కి రేసింగ్ పోటీ జరిగినప్పుడు రేసింగ్ వీడియోను తీసి ఎవరో ఇంటర్నెట్లో పెట్టారు. అది చాలా వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో మన కార్ అందరి ఫోకస్లో పడింది. ఒక నార్మల్ కార్
ఇంత బాగా రేస్లో పోటీ పడ్డం చాలా పెద్ద విశేషమైంది. ఆ రోజు కార్ లైట్స్ ఆఫ్ చేసి ముందుకి వెనక్కి కార్ని డ్రైవ్ చేసిన విధానం మనుషులు ఎవ్వరూ చేయలేరు. పైగా అది గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్తో అస్సలు చేయలేరు. ఈ వీడియో వేరే వేరే దేశాలకు కూడా వెళ్ళింది. అక్కడ ఒక మనిషి వీడియోను చూసి బాగా షాక్ అయ్యాడు. అతని పేరే జాక్. కార్ రేసింగ్లో అతను చాలా ఫేమస్. చెప్పాలంటే ఒక క్రిమినల్ అనొచ్చు. కార్ రేసింగ్ అతనికి చాలా ఇష్టం. అతను గేమ్ ఆడేటప్పుడు తనతో పోటీ పడే వాళ్ళని ఆ గేమ్ ఆడేటప్పుడు చంపేస్తాడంట. వాళ్ళ కార్లను చిత్తు చిత్తుగా చేస్తాడంట. అందుకే వాణ్ణి జాక్ ద డెవిల్ అని పిలుస్తారు. అతని కారు కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేసి ఉంటుంది. దాంతో వేరే కార్లను ఈజీగా అటాక్ చేయొచ్చు. ఈ వీడియో చూశాక అతని ఈగో బాగా హర్ట్ అయింది. దాంతో వెంటనే వైజాగ్ వచ్చాడు. ఇక్కడికొచ్చాక ఎవరు ఆ కారు గురించి కానీ ఆ డ్రైవ్ చేసిన వ్యక్తి గురించి కానీ చెప్పలేదు. దాంతో అతను, నాతో పోటీ పడే మగాళ్ళు వైజాగ్లో లేరా అని ఛాలెంజ్ చేశాడు. వాడితో పోటీ పడ్డానికి కొంతమంది వెళ్లి వాళ్ళందరూ ఓడిపోయారు. వాళ్ళందరి కార్లు చిత్తు చిత్తుగా అయిపోయాయి. అందులో నారాయణ కారు కూడా ఉంది. వాళ్లలో చాలా మందికి బాగా తీవ్రంగా దెబ్బలు కూడా తగిలాయి. నేను మీ గురించి అతనికి ఇంకా చెప్పలేదు, కానీ మీరే వచ్చేశారు. చూడండి వాడెంత దారుణంగా మా కార్లని పాడు చేశాడు అని అన్నాడు జయంత్. నేను రేస్లో వాడితో పోటీ చేస్తాను అని భరత్ అంటూ ఉండగానే, నువ్వేనా మొన్న కార్ రేసింగ్లో గెలిచింది? ఈ కార్తోనే కదా నువ్వు గెలిచింది అంటూ అక్కడికొకడొచ్చాడు. నారాయణ భరత్ దగ్గరకు వెళ్లి, వీడే ఆ జాక్ గాడు అని చెప్పాడు. నారాయణ చెప్పినట్టే అతను చాలా పొగరుగా కనిపిస్తున్నాడు. నిజం చెప్పు, నువ్వేనా మొన్న కార్ రేసింగ్లో గెలిచింది? నీ మొహం చూస్తే నాకలా అనిపించట్లేదే అని అన్నాడు జాక్. వెంటనే నారాయణ, నీకు మొగుడొచ్చాడు. నిన్ను ఈ గేమ్లో ఓడించడానికి ఒకడున్నాడని మర్చిపోకు అని అన్నాడు. నిజంగానా? వీడి మొహం చూస్తే నాకలా అనిపించటం లేదే. చావంటే భయం ఉందా నీకు? నేను నీకది ఇవాళ రుచి చూపిస్తానులే. నువ్వు నా చేతిలో చస్తావు అని అన్నాడు జాక్. వాడి మాటలకి భరత్కి కోపమొచ్చింది. ఒక మనిషిని చూడగానే ఇంత పొగరుగా మాట్లాడడం అతనికి అస్సలు నచ్చలేదు. ఇక్కడెవ్వడూ డ్రైవర్ అనేవాడే లేడు. ఇంకా రేసింగ్ ఏం చేస్తారు? ఒక్కడు కూడా నాకు సరైన రేసర్లాగా కనిపించలేదు. వీళ్లల్లో ఒక్కళ్ళు కూడా నా షూ తొడవడానికి కూడా పనికిరారు. నువ్వే నా మాట విని ఇక్కడ్నుంచి ఇంటికి వెళ్లి పాలు తాగి పడుకో, లేదంటే నీ కారు కూడా చెత్త చెత్త అయిపోద్ది అన్నవాడి మాటలు విని అందరికీ చాలా కోపమొచ్చింది. ఇక్కడున్న వాళ్ళందర్నీ అలా తక్కువగా మాట్లాడేసరికి వాళ్లకి కోపం ఇంకా ఇంకా ఎక్కువైంది. అక్కడున్నవాళ్లు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు రేసింగ్లో చంద్రశేఖర్పై గెలిచింది హేమంత్. ఇప్పుడేమో నారాయణ భరత్ బాగా రేసింగ్ చేస్తాడు అని చెప్తుంటే వాళ్ళందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు. రేస్లో గెలిచాక ఈ మాటలు మాట్లాడు అని అన్నాడు భరత్. ఇక్కడున్న వాళ్ళందర్నీ చంపకుండా కేవలం వాళ్ల కార్లని మాత్రమే చిత్తు చేసి వదిలిపెట్టాను. ఇంతవరకు కొంచెం జాలుండేది. నీ పొగరు చూస్తుంటే నీకు చావెంటో రుచి చూపించాలి అనిపిస్తుంది అని అన్నాడు జాక్. ఏంటి జాక్, ఏదో ట్రిక్ ప్లే చేసి మమ్మల్ని ఓడించావు. ఇలా గెలవడానికి నీకు సిగ్గులేదా అని అక్కడున్న వాళ్ళంటుంటే, ఇందులో ట్రిక్కే ఉంది. నా దగ్గరున్న టెక్నాలజీని మీ కార్లు మీట్ అవ్వలేకపోయాయి అని అన్నాడు జాక్. ఇంకా ఈ సోదేంటి? రేస్ ఆడాలంటే ఆడు, నాకు టైం లేదు అని అన్నాడు భరత్. భరత్ ఈ గేమ్లో గెలిచాడా లేక ఓడిపోయాడా? జాక్ తన కార్తో భరత్ని గాని భరత్ కార్ని గాని ఏమైనా చేశాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 128 తెలుగువాడి దెబ్బ. జాక్ని చూసి భరత్ ఏమాత్రం భయపడకుండా సరే పద ఆడద్దామని అనేసరికి జాక్కి ఇంకా కోపం ఎక్కువైపోయింది. జాక్ని చూసి భరత్ భయపడతాడు అని జాక్ అనుకున్నాడు. కాని దానికి ఆపోజిట్గా జరిగేసరికి జాక్కి కోపం ఈగో బాగా ఎక్కువైపోయాయి. ఎలాగైనా భరత్ని ఓడించాలి అనుకున్నాడు. భరత్ జాక్ ఇద్దరూ రేస్ కోసం రెడీ అవ్వడం మొదలుపెట్టారు. భరత్ యాంటీ జీ సూట్ వేసుకుని బయటకొచ్చాడు. పైలట్ వాడే సూట్ని రేసింగ్కి వేసుకున్నాడని చూడగానే గట్టిగా నవ్వుతూ, ఏంటి రేసింగ్కి ఫస్ట్ టైమా? నువ్వు కార్ తోలుతున్నావని నీకు తెలుసా, లేదా ఫ్లైట్ డ్రైవ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నాకు అర్థం కావట్లేదు. ఏం చూసుకుని నీకింత ధైర్యం
అని అన్నాడు జాక్. నిజమే, నా కారు ఏరోప్లేన్ లాగా చాలా ఫాస్ట్గా వెళ్తుందిలే అని అన్నాడు భరత్. ఏంటి, ఏరోప్లేనా? సరే సరే, ఇవాళ నీ ఏరోప్లేన్లో నీకేమవుతుందో చూసుకో అని తన కార్ దగ్గరికి నడిచాడు జాక్. జాక్ కార్కి వేరే కార్ని ధ్వంసం చేయడానికి కావలసిన వెపన్స్ అన్నీ కార్ బయట ఫిక్స్ చేసున్నాయి. కార్కి బయట చాలా వెపన్స్ ఉన్నాయి కానీ కార్ లోపల ఎలాంటి ప్రొటెక్షన్ జాక్ తీసుకోలేదు. ఇదంతా ఇలా ఉంటే అక్కడున్న రేసింగ్ డ్రైవర్స్ అందరూ భరత్ పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జాక్ 18 రేసింగ్ కార్లను ధ్వంసం చేసేశాడు. భరత్ ఓడిస్తే గాని వాడు మాటిండు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒక పక్క భరత్ తన రేసింగ్ కార్ను రెడీ చేయడానికి కార్ని చెక్ చేసే విషయంలో భరత్కి ధన్య సహాయం చేస్తుంది. ధన్య లాంటి ఒక అందమైన అమ్మాయిని చూసి ఎలాగైనా ఈ అమ్మాయిని పొందాలి అని అనుకున్నాడు జాక్. జాక్కి 2 విషయాలంటే పిచ్చి. ఒకటి అమ్మాయిలు, ఇంకొకటి రేసింగ్. జాక్ ఇప్పుడు మళ్ళీ భరత్ దగ్గరకొచ్చాడు. ధన్య వైపు చూసి కన్ను కొట్టాడు. ధన్యని అలాగే చూస్తూ నవ్వుతూ భరత్ వైపు తిరిగి, ఇంతకీ అసలు విషయం మర్చిపోయాం, బెట్ విషయం ఏమీ మాట్లాడుకోలేదుగా అని అన్నాడు జాక్. ధన్యతో అలా బిహేవ్ చేయడం భరత్కు అస్సలు నచ్చలేదు. కోపంగా, ఏం చేద్దాం చెప్పు అని అన్నాడు. నువ్వు గెలిస్తే ఈ ప్రపంచంలోనే నువ్వే ద బెస్ట్ రేసర్ అని నేను ఒప్పుకుంటాను. అదే నేను గెలిస్తే ఈ అమ్మాయిని నాకిచ్చేయాలి అని అన్నాడు జాక్. ఆ మాట వినగానే అక్కడ రేసర్స్ అందరూ కోపంగా జాక్ దగ్గరకు వెళ్లారు. రేయ్, నువ్వు ఇంత నీచుడివా? మా దేశానికొచ్చి మా అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నావా? పైగా మేమిక్కడ ఉండగానే అన్నీ మాట్లాడుతున్నావు అని అన్నారు. జాక్ ఇవన్నీ పట్టించుకోకుండా, బెట్టికి రెడీనా కాదా చెప్పు, లేదంటే ఓడిపోయానని ఇప్పుడే ఒప్పుకో అని అన్నాడు జాక్. అక్కడున్నది వస్తువు కాదు, ఒక మనిషి. తనపై బెట్ కట్టడానికి నువ్వెవరు, నేనెవరు? ఇలాంటి బెట్కి నేను అస్సలు ఒప్పుకోను అని అన్నాడు భరత్. అసలు భరత్కి ధన్యపై చాలా నమ్మకం. ధన్య భరత్కి సెక్యూరిటీ గార్డ్గా ఎంతో నమ్మకంగా పనిచేస్తుంది. భరత్కి ధన్య తన కుటుంబంలో ఒక వ్యక్తి లాంటిది. అలాంటి అమ్మాయి గురించి ఇలా మాట్లాడేసరికి భరత్కి బాగా కోపమొచ్చింది. ఈ మాటలన్నీ కాదు, దమ్ముంటే బెట్ కట్టు, లేదా నువ్వు వేస్ట్ అని ఒప్పుకో అని అన్నాడు జాక్. ఇదంతా కాదు, ఈ రేస్లో నేను ఓడిపోతే నా కార్ నువ్వు తీసుకెళ్ళు, అదే నువ్వు ఓడిపోతే రేసింగ్లో నేనే ద బెస్ట్ అని ఒప్పుకోవాలి అని చెప్పాడు భరత్. అవసరం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని అన్నాడు జాక్. ఏంటి, నాతో పోటీ పడాలంటే అంత భయం వేస్తుందా అని అన్నాడు భరత్. నీకు నా పద్ధతులు తెలిసినట్టుగా లేవు, ఇప్పటి వరకు ఎవ్వరూ నీకు చెప్పలేదా అని అన్నాడు జాక్. వెంటనే నారాయణ భరత్ దగ్గరకొచ్చి, భరత్, వీడు రేసింగ్ చేసేటప్పుడు వీడి అపోనెంట్ కార్ని ధ్వంసం చేసేస్తాడు, అందుకే వాడు ఓడిపోతే కార్ ఇచ్చేయాలి అనే బెట్ ఒప్పుకోడు అని చెప్పాడు. ఇదంతా విన్న ధన్య ముందుకొచ్చి, సరే నేను ఈ బెట్కి ఒప్పుకుంటున్నాను అని చెప్పింది. భరత్ షాక్ అయ్యి ధన్య వైపు చూశాడు. ఆడదానికున్నంత ధైర్యం కూడా వీడికి లేదు. ఈ అమ్మాయే బెట్ కొప్పుకుంది, ఇంకా నీ గోలేంట్రా అని అన్నాడు జాక్. ధన్య భరత్ దగ్గరకు వెళ్ళి, సార్, మీరు ఓడిపోరని నాకు తెలుసు. వీడికి మాత్రం నేను మంచి పాఠం నేర్పించాల్సిందే. ఇంకోసారి ఇంకో అమ్మాయి దగ్గర ఇలా బిహేవ్ చేయకుండా ఉంటాడు. మీరు ఎలాగో ఓడిపోరు, కనీసం నాకోసం ఈ బెట్ కొప్పుకోండి సార్ అని అడిగింది ధన్య. అయితే నాదొక కండిషన్ అని మళ్ళీ ధన్య గట్టిగా చెప్పింది. నువ్వు ఒప్పుకుంటానంటే ఒక్కటి కాదు, 100 కండిషన్లైనా నీ ఇష్టం అని అన్నాడు జాక్. ఇందులో నువ్వు ఓడిపోతే ఇక్కడ అందరికీ సారీ చెప్పి భరత్ సార్ గ్రేట్ అని ఒప్పుకోవటంతో పాటు నీ 2 కాళ్లలో ఒక కాలు నేను తీసేస్తాను అని చెప్పింది ధన్య. ఒక్కటి కాదు, 2 కాళ్ళు తీసేయి అని జాక్ చెప్పాడు. ఇప్పుడు ఎవరి కార్ల దగ్గరికి వాళ్ళు వెళ్లారు. నారాయణ భరత్ దగ్గరకు వెళ్ళి, భరత్ గారు, కార్ కండిషన్స్ ఒకసారి చెక్ చేయమంటారా అని అడిగాడు. ఆల్రెడీ ఆ కార్కున్న ఏఐ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పింది. అందుకని అవసరం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, జస్ట్ ఫ్యూయల్ ఫిల్ చేస్తే చాలు అని అన్నాడు భరత్. సరే అని చెప్పి పెట్రోల్ నింపడం స్టార్ట్ చేశాడు నారాయణ. నార్మల్గా ఉన్నప్పుడు ఈ టయోటో కార్కి ఫ్యూయల్ ఎక్కువగా అవసరం లేదు, కానీ హై స్పీడ్ మోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు ఫ్యూయల్ చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇంకో పక్కన జాక్ కార్ చూడ్డానికి
బాహుబలి సినిమాలో రాణా యుద్ధంలో యూజ్ చేసిన బండిలాగా ఉంది. ఆ కార్కి బ్లేడ్స్ అన్నీ అటాచ్ అయి ఉన్నాయి. ఇద్దరూ రేసింగ్ ట్రాక్ పైన కార్లనాపి అందులోకెక్కారు. తన కార్ విండో డోర్స్ కిందకు తీసి, నీ కార్ని నేను ఖచ్చితంగా ధ్వంసం చేస్తాను అని చెప్పాడు జాక్. ధ్వంసం గురించి పక్కన పెట్టు, అసలు ముందు నా కార్ దగ్గరికి రావడానికన్నా ట్రై చేయి అని అన్నాడు భరత్. ఇద్దరూ ఇప్పుడు ట్రాక్ పైన కౌంట్డౌన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏ హై స్పీడ్ మోడ్లో యాక్టివేట్ అవ్వు, రోడ్ కండిషన్స్ మొత్తం స్కాన్ చేయి, కౌంట్డౌన్ వింటూ ఉండు అని భరత్ ఏఐకి చెప్పాడు. ఎస్ సార్, వీఆర్ రెడీ అని ఏఐ భరత్కి తిరిగి చెప్పింది. విషయమంతా తెలుసుకొని నారాయణ రేసింగ్ ట్రాక్ దగ్గరికి హేమంత్ వచ్చేశాడు. చూడ్డానికి జనం కూడా పోగయ్యారు. ఈ భరత్కేవన్నా పిచ్చా? ఆ రోజు గేమ్లో గెలిచింది హేమంత్ కదా, చావడానికి ఈ గేమ్ ఆడుతున్నాడా ఏంటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయినా ఈ కార్ హేమంత్ది కదా, ఆ కార్ని వాళ్ళ భరత్కిచ్చేశారా అని మళ్లీ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా వింటున్న నారాయణ, జయంత్, హేమంత్ ఈ కార్ భరత్తే, ఇవాళ ఎలాగైనా భరత్తే గెలుస్తాడు అని మనసులో అనుకున్నారు. ఇదంతా వదిలేసి భరత్ని ఎంకరేజ్ చేస్తూ గట్టిగా అరుస్తూ రేస్ని చూస్తున్నారు హేమంత్, జయంత్, నారాయణ. కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. రెడ్ లైట్ ఆరిపోయి గ్రీన్ లైట్ వెలిగింది. వెంటనే 2 కార్లు దూసుకుపోవడం మొదలుపెట్టాయి. అయితే భరత్ ఇంత హై స్పీడ్లో ఆ కార్లో ఇంతకు ముందు ట్రావెల్ చేయలేదు. హై స్పీడ్ అయినా వెంటనే ఆ కార్లో నుంచి దిగేసేవాడు. ఇప్పుడు భరత్ హై స్పీడ్లో డ్రైవ్ చేసి గెలవాలి. ఇది అతనికి కొంచెం కష్టమైన విషయం. కార్ స్టార్ట్ అయిన వెంటనే ఆ హై స్పీడ్కి భరత్కి ముందు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ తను యాంటీ జీ సూట్ వేసుకుని ఉండడం వలన తనకేం కాలేదు. అయితే భరత్ అలా ఇబ్బంది పడ్డం చూసి ఏఐ, సార్ కంటిన్యూ అవ్వచ్చా, మీరు ఇబ్బంది పడుతున్నారు అని అడిగింది. ఇంకొంచెం స్పీడ్ పెరిగినా కూడా నాకేం కాదు, స్పీడ్ని ఇంకా పెంచి కంటిన్యూ చేయి అని ఏఐకి కమాండ్ చేశాడు భరత్. ఓకే సార్ అని భరత్ చెప్పినట్టుగా స్పీడ్ పెంచుతూ వెళ్ళింది. ఇప్పుడు భరత్ లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు. కానీ తనకి జాక్ ఎంతో దూరంలో లేడు. అందుకే స్పీడ్ని ఇంకా పెంచమని చెప్పాడు భరత్. జాక్ కార్ని స్టార్ట్ చేసేటప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ డివైస్ని యాక్టివేట్ చేశాడు. జాక్ దాన్ని ఉపయోగించడంలో ఆశ్చర్యం లేదు. కానీ స్టార్ట్ చేసిన వెంటనే దాన్ని యాక్టివేట్ చేయడం వలన అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ డివైస్ని ఎక్కువసేపు వాడితే కార్ వెంటనే తగలబడిపోతుంది. బాగా క్రిటికల్ టైంలోనే ఆ డివైస్ని యాక్టివేట్ చేయాలి. ఆ డివైస్ని యాక్టివేట్ చేశాడు అన్న విషయం భరత్కి తెలీదు. దాన్ని యాక్టివేట్ చేయటం వల్లే భరత్ని రీచ్ అవుతున్నాడని భరత్కి అర్థం కాలేదు. ఇప్పుడు 2 కార్లు దగ్గరగా ఉన్నాయి. నీకు చెప్పాను కదా, నేనేంటో చూపిస్తాను అని అరుస్తూ తన కారుతో భరత్ కార్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు జాక్. అప్పటికే 2 కార్లు గంటకి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి. అలాంటి సమయంలో జాక్ వచ్చి భరత్ కార్ని అటాక్ చేస్తే ఇద్దరూ చనిపోయే అవకాశం ఉంది. ఇది అర్థం చేసుకున్న జాక్ కార్ని చాకచక్యంగా నడపడం మొదలుపెట్టాడు. జాక్కి కుడివైపున భరత్ కారుంది. భరత్ కార్ వైపు తిప్పి భరత్ కార్ ఫ్రంట్ భాగాన్ని ధ్వంసం చెయ్యాలి అనుకున్నాడు జాక్. అయితే ఇదంతా అర్థం చేసుకున్న ఏఐ భరత్ కార్ ఫ్రంట్ షీల్ను ఆపేసి ఒక 2 సెకండ్లు స్లో చేసింది. దీనివలన జాక్ అనుకున్నంత గట్టిగా భరత్ కార్ని ఢీకొట్టలేకపోయింది. జాక్ కార్ కొంచెం భరత్ కార్కి తగిలింది. అయినా సరే భరత్ కార్కి ఏ మాత్రం డ్యామేజ్ జరగలేదు. భరత్ కార్ స్పీడ్ కూడా తగ్గలేదు. ఇదంతా చూస్తున్న జనం గట్టిగా భరత్ భరత్ అని ఆనందంతో కేరింతలు కొట్టడం ప్రారంభించారు. తను అనుకున్నట్టుగా భరత్ కార్ని అటాక్ చేయలేకపోయినందుకు జాక్ షాక్ అయ్యాడు. ఇది నార్మల్గా మనుషులు చేయలేరు, ఇది భరత్ ఎలా చేశాడో అని ఆలోచిస్తూ ఉన్నాడు జాక్. ఇప్పుడు జాక్ కార్ని దాటుకొని భరత్ ముందుకు వెళ్ళిపోయాడు. ఓకే వెళ్ళు, ఎంత ముందుగా వెళ్తావో వెళ్ళు. నా ముందున్న వాడిని అటాక్ చేయడం నాకు చాలా ఈజీ, ఇలాగే నేను చంపేస్తాను అని అనుకున్నాడు జాక్. ఇప్పుడు స్ట్రైట్ రోడ్ ఎండ్ అవ్వబోతుంది. ఇప్పుడు బాగా హైట్కి వెళ్లి టర్నింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చూస్తున్న జనం భయపడ్డం స్టార్ట్ చేశారు. ఎందుకంటే టర్నింగ్ తీసుకోవాల్సిన ప్లేస్లో కార్ని స్లో చేయాలి, లేదంటే ఆ స్పీడ్కి పక్కన ఉన్న గోడ గుద్దుకొని చచ్చిపోతారు. అలా స్లో చేస్తే ఆ టైంలో జాక్ వచ్చి అటాక్ చేస్తాడు. ఇదంతా అర్థమైన జనం నెక్స్ట్ ఏం జరగబోతుందా అని చూస్తూ ఉన్నారు. నారాయణ అప్పుడు అక్కడున్న జనంతో,
మొన్న ఇదే టర్నింగ్లో హేమంత్ ఎలా ఆడాడో చూశారు కదా. ఆ టర్నింగ్ స్లో అవ్వకుండా ఫాస్ట్గా వెళ్తూ గెలిచాడు కదా. ఇప్పుడు భరత్ గారు కూడా ఏదో ఒకటి చేస్తారు, మీరేం కంగారు పడకండి అని అన్నాడు. జనమంతా ఊహించినట్టుగానే భరత్ ఆ కార్ని ఆ టర్నింగ్ దగ్గరే అటాక్ చేయాలని కార్ స్పీడ్ పెంచాడు జాక్. కానీ జాక్ ఊహించినట్టు అక్కడేం జరగలేదు. భరత్ టర్నింగ్ లో స్లో అవ్వకుండా ఇంకా స్పీడ్గా వెళ్లడం జాక్ చూశాడు. అలా పైకి వెళ్లేటప్పుడు బండి గ్రావిటీకి ఆపోజిట్ గా వెళ్లడం వలన స్లో అవుతుంది. కానీ ఇలా ఇంత ఇంకా స్పీడ్గా వెళ్లడం అసాధ్యం. ఇది ఎలా జరిగిందో జాక్ కి అర్థం కాలేదు. భరత్ ఆ టర్నింగ్ దాటి వెళ్లిపోయాడు. ఇదంతా చూసిన జనం ఊపిరి పీల్చుకుని సంతోషించారు. ఇప్పుడు ఆ టర్నింగ్ దగ్గరకొచ్చిన జాక్ కార్ని స్లో చేసి టర్నింగ్స్ తిప్పుతూ వచ్చాడు. తన కార్నిప్పుడు ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం కుదరదు. ఎందుకంటే నైట్రోజన్ ఆక్సిజన్ డివైస్ కార్లో ఉన్న ఫ్యూయల్ మొత్తం కంప్లీట్ చేసేసింది. ఆ కార్ నార్మల్ స్పీడ్లో తప్ప ఎక్కువ స్పీడ్లో ఇప్పుడు వెళ్లలేదు. ఇప్పుడు జాక్ ఎంత ట్రై చేసినా కూడా భరత్ కార్కి తన కార్కి మధ్య దూరం తగ్గట్లేదు. ఇలా జరగటం వల్ల పిచ్చెక్కిపోతుంది జాక్కి. ఇదంతా చూస్తున్న జనం ఇంకా గట్టిగా కేరింతలు కొడుతూ భరత్ భరత్ అని గొడవ చేస్తున్నారు. ఇదంతా చూసి పిచ్చెక్కిపోయిన జాక్ తను ఎలాగైనా గెలవాలి అనుకున్నాడు. తన దగ్గర 3 సెట్లు నైట్రోజన్ ఆక్సిజన్ డివైజ్లున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ ఒక్కటి కంటే ఎక్కువ వాడలేదు. ఇప్పుడు తను ఓడిపోతాడు అన్న భయంతో మిగతా 2 వాడ్డానికి ముందడుగు వేశాడు. అయితే ఒకేసారి 3 వాడితే కార్కి అలాగే డ్రైవర్కి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ అస్సలు ఆలోచించలేదు జాక్. ఎలాగైనా సరే భరత్ను ఓడించాలి అనుకున్నాడు. ఒకేసారి కార్ స్పీడ్ని ఇంకా పెంచడం స్టార్ట్ చేశాడు జాక్. ఇదంతా చూసి జనం షాక్ అయ్యారు. భరత్ తన కార్ అద్దంలో ఇదంతా చూసి వీడికి ఇంకా సరిపోయినట్టులేదు అని అనుకుని, ఏఐ గంటకి 400 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చెయ్యి, ఇప్పుడు కార్ లైట్స్ ఆఫ్ చెయ్యి అని కమాండ్ చేశాడు. ఓకే సార్ అని చెప్పి గంటకు 400 కిలోమీటర్ల దూరం వేగంతో దూసుకుపోవటం మొదలుపెట్టింది కార్. కార్ లైట్స్ ఆఫ్ చేయగానే జనంకి అర్థమైంది ఇంతకుముందు హేమంత్ చేసిన టెక్నిక్ ని ఇప్పుడు భరత్ వాడుతున్నాడని. ఇదంతా చూసి జనం సైలెంట్ అయిపోయారు. ఒక్కసారిగా కార్ కనిపించకపోయేసరికి జనం సైలెంట్ అయ్యేసరికి జాక్ కి ఏం అర్థం కాలేదు. ఈలోగా ఫైనల్ ప్లేస్ కి రీచ్ అయిపోయాడు భరత్. కాని భరత్ కార్ ఆగలేదు, ఇంకా ముందుకు వెళ్తుంది. రేయ్ ఏంట్రా చెప్పలేదా, ఒక్కసారి తిరిగొస్తే చాలని ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. కంగారులో చెప్పడం మర్చిపోయినట్టున్నాన్రా అని అన్నాడు నారాయణ. వెంటనే భరత్ కి ఫోన్ చేశాడు హేమంత్. బ్రో నువ్వు ఆల్రెడీ గెలిచావు, ఇంకాగిపో అని అన్నాడు హేమంత్. అదేంటి అప్పుడే అయిపోయిందా, వాడికి నేను సినిమా చూపించాలి అనుకుంటున్నాను అని అన్నాడు భరత్. భరత్ ఇప్పుడు ఇంకో సర్కిల్ వేసి జాక్ వెనకొచ్చి లైట్స్ ఆన్ చేశాడు. ఇంకా నా వెనకే ఉన్నాడేంటి, నా వెనకెప్పుడొచ్చాడు అని ఆలోచించాడు జాక్. కొంపతీసి నన్ను వెనక నుంచి అటాక్ చేస్తాడా అని జీవితంలో మొట్టమొదటిసారిగా భయపడ్డాడు జాక్. కాని ముందుకు వెళ్ళాక జాక్కి మొత్తం అర్థమైంది. ఇప్పుడు జాక్కి కోపం చాలా ఎక్కువైపోయింది. నన్ను అవమానిస్తావా అని కార్లో కూర్చొని అరుస్తున్నాడు జాక్. ఇప్పుడు జాక్ వెనుక నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు భరత్. కార్ లైట్స్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ వస్తున్నాడు. దీనివల్ల జాక్ పరువు మొత్తం పోయింది. రేస్లో ఎలాగో ఓడిపోయాను, కాని వీణ్ణి మాత్రం చంపు తీరాలి అని అనుకున్నాడు జాక్. వెంటనే కార్ని ఒక్కసారిగా వెనక్కి తిప్పాడు జాక్. ఇప్పుడు భరత్ కార్ వైపుకు దూసుకెళ్లడం ప్రారంభించాడు. ఈ స్పీడ్లో గనుక భరత్ కార్ని అటాక్ చేస్తే భరత్ చనిపోతాడు. భరత్ పని అయిపోయిందని చూసేవాళ్లందరూ అనుకున్నారు. కాని అలా జరగలేదు. ఎవ్వరూ ఊహించినట్టుగా భరత్ కార్ ఆకాశంలో ఎగురుతూ జాక్ కార్ని దాటుకుని ముందుకు ల్యాండ్ అయింది. ఇదంతా చూసి జనం షాక్ అయ్యారు. జాక్కి అసలేం జరిగిందో అర్థం కావడానికి 5 నిమిషాలు టైం పట్టింది. భరత్ కార్ ఆకాశంలో ఎగరడం చాలా పెద్ద విషయం. అసలు ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు భరత్ జాక్కి తన మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇది తెలుగువాడి దెబ్బ అని అన్నాడు భరత్. జాక్ తను చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమవ్వటంతో ఇంక చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయాడు. జాక్ ఇప్పుడేం చేస్తాడు? తాన్యా చెప్పినట్టుగా ఇప్పుడు జాక్ కాల్ను తీసేస్తారా? ఇదంతా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.
ఎపిసోడ్ 129 ఫ్లవర్ బాయ్. భరత్ కార్ దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. భరత్ కార్ దగ్గర నిల్చుని కేరింతలు కొడుతున్నారు. రండి సార్, బయటికి రండి. మీరు డెవిల్ అంటగా. మీ వీడియోనిప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, అందరూ చూస్తారు అని హేళనగా మాట్లాడడం మొదలుపెట్టాడు నారాయణ జాక్ వైపు చూస్తూ. అక్కడున్న జనంలో చాలా మంది ఈ రేస్ని వీడియోలు తీశారు. భరత్ కార్ నుంచి దిగాడు. భరత్ ద గాడ్ ఆఫ్ రేసింగ్ అని అరుస్తూ భరత్ని గాల్లోకి ఎగరేయడం ప్రారంభించాడు. కాసేపటికి భరత్ ఇంకా ఆపమని చెప్పాడు. నువ్వే కదా జాక్ ద డెవిల్ అని జాక్ వైపు చూస్తూ అన్నాడు భరత్. చుట్టూ ఉన్న వాళ్ళందరూ జాక్ మీద చాలా కోపంతో ఉండటం వల్ల భరత్ అన్న మాటలకి గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. మాట్లాడవేంట్రా, సైలెంట్గా అయిపోయావు? మాకు రేసింగ్ రాదు అన్నావుగా అని చుట్టుపక్కన ఉన్న వాళ్లంతా జాక్ని హేళన చేయటం మొదలుపెట్టారు. సరే, నేను ఓడిపోయాను అని జాక్ ఒప్పుకున్నాడు. ఓడిపోయానని ఒప్పుకుంటున్నావు సరే, రేస్కి ముందుగా ఒక బెట్ అనుకున్నాం, గుర్తుందా? దాని గురించి ఏం చేశావు అని అన్నాడు భరత్. నన్ను క్షమించండి, మీ తెలుగు వాళ్ళెవ్వరికీ డ్రైవింగ్ రాదని అనడం నా తప్పే. నన్ను క్షమించండి, ఇప్పుడు నువ్వే ద గాడ్ ఆఫ్ రేసింగ్ అని అన్నాడు జాక్. ఇలా చెప్తే సరిపోతుందా అని అన్నాడు భరత్. ఇదంతా మేము ఫోన్లో రికార్డ్ చేశాం, దీన్ని ప్రపంచం మొత్తం చూస్తుంది అని అన్నాడు నారాయణ. సరే, ఇది సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు నీ కాలు ఒకటి తీసేయాలి కదా, అది మర్చిపోయావనుకుంటా అని అన్నాడు భరత్. నిజానికి భరత్ ఇంత క్రూరమైన బెట్ కాసేవాడు కాదు. కాని ఒక అమ్మాయిని అలా మాట్లాడడం, అది తన సెక్యూరిటీ గార్డ్ ధన్యని అలా అనటం వలన భరత్ ఇప్పుడు ఆ విషయాన్ని తీసుకొచ్చాడు. ఒకసారి కాలు తీసేస్తే తను మళ్లీ రేసింగ్లో పాల్గొనడం అసంభవం. లేదు, అది నా వల్ల కాదు, నేనస్సలు అలా చేయలేను అని అన్నాడు జాక్. ఇచ్చిన మాట మీద నిలబడ్డం నాకున్న అలవాటు. నాతో పోటీ పడేవాళ్లను కూడా మాట మీద నిలబెట్టేలా చేయడం నాకున్న ఇంకొక అలవాటు అని అన్నాడు భరత్. లేదు, నేనది ఆ మాట వరుసకన్నాను. నేను కాలు లేకుండా రేసింగ్లో మళ్లీ పాల్గొనలేను అని అన్నాడు జాక్. కావాలంటే జర్మనీ వెళ్ళు, అక్కడ పోయిన కాళ్లను మళ్లీ అంటిస్తారట అని అన్నాడు నారాయణ. నేను అమ్మాయి మీదున్న ఇంట్రెస్ట్ వల్ల అలాంటి బెట్ కాశాను అని అన్నాడు జాక్. వీడి మాటలు అస్సలు నమ్మకండి, వీడు చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు అని అన్నాడు నారాయణ. అందరూ జాక్ని గట్టిగా పట్టుకుని కొట్టడానికి దగ్గరకొస్తున్నారు. జాక్ వెంటనే తప్పించుకుని తన కార్లోకి వెళ్లి కూర్చున్నాడు. జనం అతన్ని కార్లో నుంచి బయటకు లాగడానికి ప్రయత్నించారు, కాని ఎవ్వరి వల్ల కాలేదు. జాక్ వెంటనే కార్ని డ్రైవ్ చేసుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించాడు. వెంటనే ధన్య ముందుకు దూకి జాక్ కార్ అద్దాన్ని తన చేత్తో పగలగొట్టి జాక్ గొంతుని చేత్తో గట్టిగా పట్టుకుంది. ఇంతమంది మగాళ్లున్నా ఎవ్వరూ ఆ పని చేయలేకపోయారు. ధన్య అలా చేయటం చూసి అందరూ షాక్ అయ్యారు. అసలు పారిపోవాలి అనుకున్న జాక్ ఆ విషయం మర్చిపోయి భయంతో అక్కడే ఆగిపోయాడు. ఇంకో చేత్తో కార్ డోర్ తీసి జాక్ని బయటకు లాగింది ధన్య. అసలు ఒక అమ్మాయి తనని కార్లో నుంచి గొంతు పట్టుకుని బయటికి లాగింది అన్న విషయం అర్థం కావడానికి అరగంట పట్టింది జాక్కి. కార్లో నుంచి బయటకు లాగిన తర్వాత అందరూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. మీరంతా రాక్షసుల్లాగా ఉన్నారు, మీరసలు మనుషులేనా అని అరిచాడు జాక్. వదిలితే అక్కడ్నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే జాక్తో పాటు వచ్చిన టీం అంతా ఆల్రెడీ పారిపోయారు. ఎక్కడికి పారిపోతావురా అని అన్నాడు నారాయణ. పోనీ వదిలేయండి, మన వైజాగ్లోనే కదా ఉన్నాడు, ఎంత దూరం వెళ్లగలడో చూద్దాం అని అన్నాడు భరత్. భరత్ అన్న మాట ఎవ్వరికీ నచ్చలేదు. కాని భరత్ మాట విని వదిలేశారు. వెంటనే అక్కడ్నుంచి పరుగు మొదలుపెట్టాడు జాక్. జాక్ వెళ్లిన కొద్ది క్షణాలకి తన టయోటో కార్ని డ్రైవర్ లేకుండా ఆటోమేటిక్గా డ్రైవింగ్ చేసుకునేలాగా కమాండ్ సెట్ చేశాడు భరత్. ఒక 40 కిలోమీటర్లు వెళ్లిన వెంటనే తన వెనకే కార్ రావటం చూసి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాడు జాక్. ఈసారి కార్ నుంచి హార్న్ కొట్టడం ప్రారంభించాడు భరత్. రిమోట్తో కార్ని కంట్రోల్ చేస్తున్నాడు. అసలు డ్రైవర్ లేకుండా కార్ నడపడం చూసి షాక్ అయ్యి గట్టిగా అరిచి స్లిప్ అయి పడిపోయాడు జాక్. వెంటనే ఫాస్ట్గా జాక్ కాళ్ల వైపుకు వెళ్ళింది కార్. ఆ అని భయంతో గట్టిగా అరిచాడు జాక్.
కార్ని ఆగిపోమ్మని కమాండ్ చేశాడు భరత్. కావాలంటే జాక్కి యాక్సిడెంట్ చేయొచ్చు, కాని భరత్ వదిలేశాడు. భరత్ జాక్ దగ్గరికి వెళ్ళి, ఇంకోసారి వేరే వాళ్ల గురించి తక్కువగా మాట్లాడే ముందు నీకివాళ జరిగిన అవమానం గుర్తుకు రావాలి. ఇంకోసారి ఇలాంటివి చెయ్యాలంటే నువ్వు భయపడాలి అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చి అక్కడ్నుంచి వచ్చేశాడు భరత్. సాయంత్రం ఇంటి దగ్గర భరత్ని కలిశాడు జయంత్. భరతే జయంత్కి ఫోన్ చేద్దామనుకున్నాడు. నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. దగ్గర్లో మీ నాన్నగారు పుట్టినరోజు ఉంది కదా, దాని గురించి మాట్లాడదామని ఇందాకే ఫోన్ చేద్దామనుకున్నాను అని అన్నాడు భరత్. ఎల్లుండి నాన్న పుట్టినరోజు, నువ్వు తప్పకుండా రావాలి. ఆయనకు నువ్వంటే చాలా చాలా ఇష్టం అని అన్నాడు జయంత్. నువ్వు అంతలా అడగాలా? నేనే అంకుల్కి మంచి గిఫ్ట్ రెడీ చేశాను అని అన్నాడు భరత్. సర్లే, నేను రేపు బయలుదేరుతున్నాను అని అన్నాడు జయంత్. అయితే ఇద్దరం కలిసి రేపే బయలుదేరదాం అని అన్నాడు భరత్. మీ నాన్నగారికి నేనొక గిఫ్ట్ రెడీ చేశాను, అదొకసారి చూద్దుగాని అనంటూ జేడ్ క్యాబేజ్ను బయటకు తీశాడు భరత్. దాన్ని చూసి కళ్ళు తిరిగినంత పనైంది జయంత్కి. బ్రో, ఇది పచ్చరంగు రాయి. దీన్ని నువ్వు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నావా? ఇంత విలువైనవి నీతో ఉంచుకోక గిఫ్ట్గా ఇచ్చేస్తున్నావా అని అన్నాడు జయంత్. అవును, ఎలా ఉంది అని అడిగాడు భరత్. అసలు నువ్వు మా ఇంటికి రావడమే చాలా పెద్ద అదృష్టం. గిఫ్ట్స్ అన్నీ ఇవ్వడం అవసరమా అని అన్నాడు జయంత్. అదేంటి జయంత్ అలా అంటున్నావు? మనం బ్రదర్స్ కదా, నాన్నగారికి నేను ఆ మాత్రం కూడా ఇవ్వలేనా అని అన్నాడు భరత్. అయినా కూడా నీకు అదృష్టం కొద్దీ దొరికిన దాన్ని ఇలా ఇచ్చేస్తున్నావు. ఇంత విలువైన వస్తువుని అలా ఎలా ఇచ్చేస్తావు అని అన్నాడు జయంత్. ఇంక చాలా ఆపుతావా? నేను బాగా అలసిపోయాను, ఇంక పడుకో, రేపు వెళ్ళాలిగా అని పైకి లేచాడు భరత్. ఓకే బ్రో, గుడ్ నైట్ అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు జయంత్. బాగా అలసిపోవడం వల్ల వెంటనే నిద్రపోయాడు భరత్. మళ్ళీ తర్వాత రోజు జయంత్ వచ్చి నిద్ర లేపితే గానీ లేవలేదు. కాని ముందు రోజు అంత స్పీడ్ రేసింగ్ చేయడం వల్ల భరత్ చాలా వీక్గా ఉన్నాడు. అంత స్పీడ్గా రేసింగ్ చేసేటప్పుడు 2 రోజులు బాగా రెస్ట్ తీసుకోవాలి. భరత్ బయటికి రాగానే ముందు అతనికి కళ్ళు తిరిగాయి. అది చూసి వెంటనే ధన్య భరత్ దగ్గరకు వెళ్లి ఒక సోఫాలో కూర్చోబెట్టింది. ఇదంతా చూస్తున్న జయంత్, బ్రో, నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. కొంచెం సేపటికి అక్కడ్నుంచి ధన్య వెళ్ళిపోయింది. బ్రో, నీతో ఒక విషయం చెప్పాలి. నీ చుట్టూ అందమైన అమ్మాయిలున్నారు. నువ్వు కూడా మన హేమంత్ గాడ్లాగా అయిపోకు అని అన్నాడు జయంత్. హేమంత్ లాగా అయిపోవడమేంటి? ఏమైంది అని అన్నాడు భరత్. ఏం లేదు బ్రో, నువ్వు అమ్మాయిల మాయలో పడిపోతే నిన్ను ముంచేస్తారు. నీ డబ్బులన్నీ అయిపోతాయి. తర్వాత నువ్వు కూడా పోతావు అని గట్టిగా నవ్వుతూ అన్నాడు జయంత్. నీ మాటలకి ఈ మధ్య అడ్డు అదుపు లేకుండా పోతుంది అని నవ్వుతూ అన్నాడు భరత్. ఈలోపు అక్కడికి హేమంత్, అన్విత వచ్చారు. ఏంటి లవ్ బర్డ్స్, ఎలా ఉన్నారు అని అన్నాడు భరత్. నాకేంటి బ్రో, సూపర్, నేనున్నాగా, ఇంకా అన్విత కూడా సూపర్ అని అన్నాడు హేమంత్. హా, ఇంక మొదలు పెట్టండి బాబు. సరే గాని రేపు జయంత్ వాళ్ళ నాన్నగారి పుట్టినరోజుకు వస్తున్నారా అని అడిగాడు భరత్. హా, పెద్దనాన్న పుట్టినరోజుకి మేం రాకపోతే ఎలా అని అన్నాడు హేమంత్. సరే అయితే అందరం కలిసే వెళ్దాం అని అన్నాడు భరత్. జయంత్ వాళ్లది రాజమండ్రి. జయంత్ ఎక్కువగా వైజాగ్లో ఎందుకుంటాడు అంటే తన గర్ల్ ఫ్రెండ్ చిత్ర కూడా వైజాగ్లోనే ఉంటుంది. వైజాగ్లో గీతం యూనివర్సిటీలో చదువుతుంది. కావాలంటే తన గర్ల్ ఫ్రెండ్ను రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేయించొచ్చు. కానీ వైజాగ్లో ఉంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదని జయంత్ కూడా వైజాగ్ వచ్చేశాడు. తన ఫాదర్ బర్త్డేకి తనతో పాటు తీసుకెళ్దామని చిత్రని పికప్ చేసుకోవడానికి వాళ్ళ హాస్టల్ దగ్గరకొచ్చాడు జయంత్. తనతో పాటు కార్లో భరత్, హేమంత్, అన్విత, ధన్య కూడా ఉన్నారు. జయంత్ వాళ్ళు హాస్టల్ బయట వెయిట్ చేస్తుంటే ఒక మంచి స్పోర్ట్స్ కార్లో ఒకడొచ్చి ఒక చేతిలో బొకే పట్టుకుని వెయిట్ చేస్తూ ఉన్నాడు. చిత్ర బయటికి రావటం చూసి చిత్ర దగ్గరికి ఫ్లవర్స్ తీసుకుని వెళ్లాడు. ఇదంతా చూస్తున్న జయంత్ వాళ్ళు షాక్ అయ్యారు. ఏంట్రా ఇంకా కూర్చున్నావు? వాడెవడో వచ్చింది నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అని అన్నాడు హేమంత్. చిత్ర గురించి అన్నీ తెలిసి ప్రశాంతంగా కూర్చున్నాడు జయంత్. కాలేజ్లో చాలా మంది తనకు ఫ్రెండ్స్ ఉండుండొచ్చు. అతను నార్మల్గా వచ్చాడేమో. ఇప్పుడు వెళ్లి గొడవ చేస్తే చిత్ర బాధపడుతుందని ఆలోచించి కార్లోనే వెయిట్ చేశాడు జయంత్. ఆ వచ్చినవాడు బొకే తీసుకుని
చిత్ర దగ్గరికి వెళ్ళాడు. చిత్రతో ఏదో మాట్లాడాడు. చిత్ర తల అడ్డంగా ఊపుతూ ఆ ఫ్లవర్స్ తీసుకోకుండా పక్కకొచ్చి నిలబడింది. వాడంతటితో ఆగకుండా చిత్ర దగ్గరకు వెళ్లి బతిమిలాడ్డం మొదలుపెట్టాడు. ఇంకా చిత్ర రాకపోయేసరికి చిత్ర చేతిని పట్టుకుని గట్టిగా లాగాడు. మీరంతా ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను అని బయటకు దిగాడు జయంత్. జయంత్ని చూసి ముందు సంతోషపడినా తర్వాత కొంచెం బాధగా మొహం మార్చింది చిత్ర. వేరే అబ్బాయి తన చేయి పట్టుకున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ చూస్తే ఏమనుకుంటాడు అని భయపడింది చిత్ర. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు తన చేయి పట్టుకున్నావు అని అడిగాడు జయంత్. ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు అబ్బాయి. నేను అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ని అని చెప్పాడు జయంత్. ఓ, బాయ్ ఫ్రెండ్వేనా? నేను చిత్రని పార్టీకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. దీంట్లో నీకేంటి సంబంధం? నువ్వు పక్కకెళ్ళవయ్యా అని అన్నాడు. దాంతో జయంత్కి చాలా కోపమొచ్చి ఆ అబ్బాయి కాలర్ పట్టుకున్నాడు. ఆ అబ్బాయికున్న సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఆపడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న అన్విత, మీరంతా ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను అని కోపంగా కార్ దిగి బయటకు వెళ్ళింది. ఎప్పుడు తీసుకుందో తెలియదు గాని ఒక ఇటుకరాయి తీసుకుని ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్లి చేత్తో అతని భుజం మీద చెయ్యి వేసి, హలో సార్ అనంది. ఆ సెక్యూరిటీ గార్డ్ వెనక్కి తిరగగానే ఇటుకరాయితో తల మీద గట్టిగా కొట్టింది. అంతే, వెంటనే అతను కింద పడిపోయాడు. ఇదంతా చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఇప్పుడు అన్విత వైపొచ్చారు. వాళ్ళందర్నీ అదే ఇటుకరాయితో కొట్టడం ప్రారంభించింది అన్విత. ఇదంతా చూస్తున్న భరత్, హేమంత్ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్ళు అన్వితను చూసి షాక్ అయిపోయారు. వెంటనే భరత్, ధన్యా, వాళ్ళకేం కాకుండా చూడు, ఆ సెక్యూరిటీ గార్డ్స్ అందర్నీ క్లియర్ చేయి అని చెప్పాడు. వెంటనే ధన్య రంగంలోకి దిగి అక్కడున్న అందర్నీ చావబాదుతూ ఉంది. ఇంతకీ ఆ పువ్వులు పట్టుకొచ్చిన వాడి పేరు మనోజ్, బండారు మనోజ్. మనోజ్ కూడా రిచ్ ఫ్యామిలీ నుంచే వచ్చాడు. చిత్ర క్లాస్మేట్స్ ఎవ్వరికీ తన బాయ్ ఫ్రెండ్ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడని తెలీదు. ఈ విషయం తెలియని మనోజ్ జయంత్ తనని ఏం చేయలేడు అని అనుకున్నాడు. ఒకవేళ జయంత్ గురించి తెలిస్తే మనోజ్ భయంతో చచ్చేవాడు. ఈ గొడవంతా ఇలా జరుగుతూనే ఉంటే ఇప్పుడు చిత్రని మనోజ్ నుంచి కాపాడుకోవడానికి జయంత్ ప్రయత్నిస్తున్నాడు. ఒక 3 సెక్యూరిటీ గార్డ్స్ ని ధన్య కొడుతూ ఉంది. ఈలోపు మిగిలిన వాళ్లంతా అన్వితను కొట్టి రోడ్డు మీద పడేసి తన గొంతు మీద కాలేసి తొక్కుతూ ఉన్నారు. ఇది చూసిన హేమంత్ వెంటనే కార్ నుండి బయటకు దూకాడు. నా గర్ల్ ఫ్రెండ్ మీదే చెయ్యేస్తారా, వదలండి అని వాళ్ళిద్దరి మీదకి దూకాడు. నీ బాడీతో వీళ్ళని కొట్టడానికి వచ్చావా? లోపలే ఉండొచ్చు కదా అని అరిచింది అన్విత. అన్విత కింద తన పక్కనున్న ఒక ఇటుకరాయి తీసుకుని తన మెడ మీద కాలు వేసిన వాడి కాలు మీద గట్టిగా కొట్టింది. వాడు పారిపోయాడు. ధన్య ముగ్గురిని కొడుతూనే ఉంది. అన్విత దగ్గర 2 బాడీగార్డ్స్ వచ్చి గొడవ పడుతున్నారు. హేమంత్ని 3 బాడీగార్డ్స్ రోడ్డు మీద పడేసి గొంతు మీద కాలేసి తొక్కుతున్నారు. జయంత్ మనోజ్ని కొడుతున్నాడు. ఇలాంటి టైంలో ఇంకా లోపలే ఉండడం వేస్ట్ అని బయటకొచ్చాడు భరత్. ఇంకా ఈ గొడవలు ఎలా ఆపాలో భరత్కి అర్థమైంది. డైరెక్ట్గా మనోజ్ దగ్గరకు వెళ్లి చంప మీద 4 సార్లు కొట్టాడు. వెంటనే ధన్య అతని దగ్గరకొచ్చి మనోజ్ గొంతు పట్టుకుని గాల్లోకి లేపింది. అంతే, అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ మనోజ్ వైపుకు పరిగెత్తుకునొచ్చారు. వాళ్లకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇప్పుడు మనోజ్ ఏం చేస్తాడు? ఇంతకీ జయంత్ వాళ్లంతా వాళ్ల నాన్నగారి పుట్టినరోజు వేడుకకి వెళ్లారా లేదా? ఇదంతా తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 130 గోల్డెన్ ప్యారడైజ్. ధన్య మనోజ్ గొంతుని పట్టుకుని గాల్లో లేపడంతో అక్కడ ఉన్న బాడీగార్డ్స్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంకా తను ఏం చేయలేడు అని మనోజ్కి అర్థమైపోయింది. ప్లీజ్ నన్ను వదిలేండి అని భరత్ని రిక్వెస్ట్ చేశాడు. భరత్ వెంటనే అన్విత, హేమంత్, జయంత్ల దగ్గరకు వెళ్లి వాళ్లని విడిపించాడు. ఇదంతా జరుగుతున్నంతసేపు మనోజ్ గాల్లోనే ఉన్నాడు. ఇంకా అతనికి ఊపిరాడక కళ్ళు తేలేస్తున్నట్టుగా మొహంలో ఎక్స్ప్రెషన్ మారడం అబ్జర్వ్ చేసిన భరత్, ధన్య, ఇంక వాణ్ణి వదిలే అని అన్నాడు. దాంతో ధన్య అతన్ని వదిలేసింది. కాసేపు కింద పడి అలాగే కూర్చున్నాడు మనోజ్. వెంటనే తన బాడీగార్డ్స్ మీద అరవడం ప్రారంభించాడు. ఇంత జరుగుతుంటే ఏం చేయలేకపోయారు మీరు? మీరు నాతో ఉన్నా లేకపోయినా ఒకటే అని దగ్గుతూ, ఇంత సన్నగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి నన్ను గొంతు పట్టుకుంది, మీరంతా ఏం చేయలేకపోయారు అని వాళ్లను అరచాడు. మనోజ్ తన బిజినెస్ కోసం కాలేజ్ నుంచి మోడల్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి వస్తూ ఉంటాడు. ఆ కాలేజ్లోనే
అందరికంటే చిత్ర అందమైన అమ్మాయి. చిత్రని ఎలాగైనా పటాయించాలని తన వెనుకే తిరుగుతున్నాడు. అతను ఆ కాలేజ్లో చాలా ఫేమస్ కావటంతో ఇలా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లటం, గొడవ చేయటంతో ఇదంతా చూస్తున్న స్టూడెంట్స్ చాలా షాక్ అయ్యారు. పైగా వేరే ఒక అమ్మాయి గొంతు పట్టుకుని గాల్లోకి లేపడం ఫోన్లో రికార్డ్ కూడా చేశారు. అతనికి చిన్నప్పట్నుంచి ఇప్పటి వరకు ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. అలాగే ఆ కాలేజ్లో అతనికున్న పేరంతా ఇప్పుడు చెడిపోవటంతో అతనికి చాలా కోపమొచ్చింది. దాంతో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తుంటే ఇంకా అలా చూస్తారేంటి? వాళ్ళిక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని మనోజ్ తన గార్డ్స్తో అన్నాడు. మనోజ్ ఆ మాట అనగానే హేమంత్కి చాలా కోపం వచ్చేసింది. నీకింకా సిగ్గు రాలేదనుకుంటా. ఒక అమ్మాయి చేత కొట్టించుకున్నా సరిపోలేదా నీకు? ఇప్పుడు మమ్మల్ని కూడా ఏమన్నా చేయమంటావా అని అన్నాడు. ఇంకొక అరగంటలో భరత్ వాళ్లకు ఫ్లైట్ ఉంది. కానీ భరత్ ప్రైవేట్ ఫ్లైట్ కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనోజ్ ఆగేలా లేడు అని భరత్కి అర్థమైంది. ధన్య, ఇంక వీళ్ల పని నువ్వే చూసుకో అని ధన్యతో చెప్పాడు. ధన్య వెంటనే మనోజ్ని కొట్టడానికి అతని దగ్గరకు వెళ్ళింది. మనోజ్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఇప్పుడు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. ధన్యని చూసిన వెంటనే ఒక్క నిమిషం ఆగండి అని ఆపేశాడు మనోజ్. నువ్వే కదా నన్ను గొంతు పట్టుకుని పైకి లేపింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా పేరు మనోజ్, బండారు మనోజ్. మాది చాలా రిచ్ ఫ్యామిలీ. నువ్వు నాతో డేటింగ్ చేస్తావా అని అడిగాడు మనోజ్. మనోజ్ ఉన్నట్టుండి ఇలా మారిపోవడం ఎవ్వరికీ అర్థం కాలేదు. అతని సెక్యూరిటీ గార్డ్స్ అయితే అతను చీప్ బిహేవియర్కి షాక్ అయ్యి సిగ్గుపడ్డారు. వీడేంటి చివరికెళ్ళి ఆ అమ్మాయి కాళ్ల మీద పడ్డాడు అని అనుకున్నారు. బండారు ఫ్యామిలీ అని మనోజ్ చెప్పగానే భరత్ వాళ్ళకి విషయం మొత్తం అర్థమైంది. హేమంత్, జయంత్ వాళ్లతో కంపేర్ చేస్తే మనోజ్ వాళ్లది చాలా చిన్న బిజినెస్. ఇదంతా చూస్తున్న హేమంత్కు చాలా కోపమొచ్చింది. ధన్య ఏం మాట్లాడలేదు. ధన్య చిన్నప్పట్నుంచి భరత్ వాళ్ల ఫ్యామిలీకి సెక్యూరిటీ గార్డ్గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది. తనకి అందం, పెళ్లి లాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. సిగ్గు లేకుండా మనోజ్ ఈ మాటలు మాట్లాడుతుంటే ధన్యకి చిరాగ్గా అనిపించింది. చిత్ర రంగురంగుల సీతాకోక అయితే ధన్య ఆకాశంలో ఇంద్రధనస్సు. సీతాకోక చిలుకనైనా పట్టుకోవడం కుదురుతుంది గాని ఆకాశంలో ఇంద్రధనస్సుని ఎలా అందుకోగలం? ఏం మాట్లాడవేంటి, ఏదోకటి చెప్పు అని అన్నాడు మనోజ్. ధన్యకు కోపమొచ్చి మనోజ్ ముక్కు మీద పిడికిలతో ఒక్కటిచ్చింది. అంతే, అతని ముక్కు నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. ఇందాకంటే ఈ అమ్మాయి మనోజ్ని కొడుతుందని బాడీగార్డ్స్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తుండగానే ధన్య మనోజ్ని కొట్టింది. ఈ విషయం మనోజ్ వాళ్ళింట్లో తెలిస్తే చాలా గొడవైపోతుంది. వాళ్ల ఉద్యోగాలు కూడా పోతాయి. నువ్వు కొట్టినా నాకు సంతోషంగా ఉంది. కావాలంటే నన్ను ఇంకా ఇంకా కొట్టు. నీ చేతిలో దెబ్బలు తినే అదృష్టం నాకు కలిగించు అని మనోజ్ అన్నాడు. మరీ ఇంత దిగజారిపోయి మాట్లాడేసరికి ఎవ్వరూ నవ్వు ఆపుకోలేకపోయారు. అక్కడున్న కాలేజ్ స్టూడెంట్స్ అందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. మనోజ్ ఇదంతా ఏం పట్టించుకోకుండా ధన్యని అలాగే చూస్తున్నాడు. నీలాంటి వాడితో గొడవపడి టైం వేస్ట్. నీకు అంతగా కావాలంటే మేం తిరిగి వైజాగ్ వచ్చాక నీ అంతు చూస్తాను అని అన్నాడు జయంత్. ధన్య భరత్ వైపు చూసింది. భరత్ ఇంకా నీ ఇష్టం అన్నట్టుగా తలూపాడు. ధన్య ఎగిరి మనోజ్ గుండెల మీద తన్నింది. ఇది భరత్ కూడా ఊహించలేదు. అందరూ నోరు తెరుచుకుని ధన్యని అలాగే చూస్తూ ఉన్నారు. ధన్య అలా కొట్టగానే మనోజ్ గాల్లోకెగిరి కింద పడి రోడ్డు మీద దొర్లుకుంటూ వెళ్లాడు. ధన్య కొట్టిన దెబ్బకి మనోజ్ నోటి నుంచి మాట రావడానికి 5 నిమిషాలు పట్టింది. ఒక పక్క మనోజ్కి ముక్కులో నుంచి రక్తమొస్తుంది. మళ్లీ ఈ దెబ్బ తగిలింది. అక్కడ్నుంచి లేవలేకపోయాడు. వెంటనే అతని సెక్యూరిటీ గార్డ్స్ అతని దగ్గరకొచ్చారు. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు మనోజ్. ప్లీజ్, ఇంకా నన్ను కొట్టొద్దు, కానీ నాతో మాట్లాడు అని మళ్లీ అడుక్కోవడం ప్రారంభించాడు మనోజ్. వీడింకింతే, ఇక్కడే ఉంటే ఇలాగే టైం వేస్ట్ చేస్తాడు అని ధన్యకు అర్థమయ్యి ఇంకా అక్కడ్నుంచి వెళ్లిపోదామని డిసైడ్ అయ్యి ముందుకు నడిచింది. హోయ్ ధన్య, అలా చెప్పకుండా వెళ్ళిపోకు. చెప్పా కదా, మాది చాలా రిచ్ ఫ్యామిలీ. నీకేం కావాలంటే అది చేస్తాను. నీకెంత కావాలంటే అంతేస్తాను. నీకన్నీ కొనిపెడతాను. ప్లీజ్ మాట్లాడు, ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు అనంటూ అరవడం మొదలుపెట్టాడు. ఇక్కడ్నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని భరత్ వాళ్ళకి అర్థమైంది.
వెంటనే కారెక్కి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్లారు. చిత్ర, అసలెవడు వాడు, నీకు తెలుసా అని జయంత్ చిత్రని అడిగాడు. 4 రోజుల క్రింద వాళ్ళ రెస్టారెంట్కి 2 మోడల్స్ కావాలని మా కాలేజ్కొచ్చారు. అప్పుడే నన్ను చూశాడు. ఆ రోజు తర్వాత ఇవాళ్లే రెండోసారి అతన్ని చూడ్డం అని చెప్పింది చిత్ర. నువ్వింకేం భయపడకు, వాడింకోసారి నీ వెనక రాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పాడు జయంత్. ఇంక వాడు మన చిత్ర జోలికి రాడు. వాడి కళ్ళిప్పుడు ధన్య మీద పడ్డాయి. వాడి పని ధన్యాన్ని చూసుకుంటుందిలే అని అన్విత నవ్వుతూ చెప్పింది. ఆ మాట విని అందరూ నవ్వేశారు. కాసేపటికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. అక్కడ భరత్ ప్రైవేట్ ఫ్లైట్ని చూసి అన్విత చాలా షాక్ అయింది. అన్విత వాళ్లకు కూడా ఒక ప్రైవేట్ జెట్ ఉంది, కానీ అది ఇంత పెద్దగా ఉండదు. భరత్, ఇది మీ ఫ్లైటేనా? ఇంత పెద్దగా ఉంది అని అన్విత షాక్ అవుతూ అడిగింది. అవును అని చెప్పాడు భరత్. భరత్ ఫ్లైట్ చాలా లగ్జరియస్గా ఉంది. ఆ టాయిలెట్లో టిష్యూస్ బంగారంతో చేసినవని జయన్ చెప్తుంటే అన్వితకు చాలా షాకింగ్గా అనిపించింది. అన్వితకి భరత్ ఫ్లైట్ బాగా నచ్చటంతో అలాంటి ఒక ఫ్లైట్ హేమంత్ కూడా ఉంటే బావుండు అని అన్వితకు అనిపించింది. చంద్రశేఖర్కి ఒక ప్రైవేట్ జెట్ ఉంది, కానీ హేమంత్కి అసలు ప్రైవేట్ జెట్టే లేదు. చంద్రశేఖర్కి ప్రైవేట్ జెట్ ఉంది, కానీ అందులో ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేం అని నెమ్మదిగా హేమంత్ చెవిలో చెప్పింది అన్విత. అవునా అని హేమంత్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? మీకైతే అది కూడా లేదు కదా అని అన్విత ఏడిపించింది. మై డియర్ అన్విత మేడం, నాకు ప్రైవేట్ జెట్ కొనడం పెద్ద విషయం కాదు. నా డబ్బు మొత్తం ఐలాండ్ కొనడంలో ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్కమ్ రాగానే ఒకటి తీసుకుంటాను. నీకు ఏది నచ్చితే అదే తీసుకుంటాను అని హేమంత్ అన్నాడు. 2 గంటల్లోపే రాజమండ్రికి రీచ్ అయిపోయారు హేమంత్ వాళ్ళు. అందరూ అక్కడ్నుంచి కార్లో బయలుదేరారు. ఏంటి జయంత్, మీ ఇంట్లో నువ్వొక్కడివే కొడుకువా? నేను రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు అని అన్విత అడిగింది. అవును, నేనొక్కడ్నే. రేపు నాన్న పుట్టినరోజు కదా, ఇంటికి చాలా మంది గెస్ట్లొస్తారు. నాన్న వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉండుంటారు. నాకిలాంటి ఫార్మాలిటీస్ ఎక్కువగా నచ్చవు. ఎప్పుడు నేనే వెళ్తాను అని చెప్పాడు జయంత్. వాడు నాతో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడు, ఇంట్రోవర్ట్ వాడు. ఈ మధ్యనే మేమిలా మాట్లాడుకుంటూ ఉన్నాం అని హేమంత్ జయంత్ వైపు చూస్తూ అన్నాడు. ఎవరన్నా వచ్చి మనల్ని రిసీవ్ చేసుకోవడం కన్నా మనమే అక్కడికి వెళ్లడం బావుంటుంది. వేరే వాళ్ళుంటే మనకే ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అని భరత్ అన్నాడు. దారిలో అందరూ నిద్రపోవటంతో ఒక అరగంట తర్వాత జయంత్, ఇంక అందరూ లేవండి, మా ఇంటికొచ్చేసాం. దీని పేరు గోల్డెన్ ప్యారడైజ్ అని అన్నాడు. జయంత్ వాళ్ళ విల్లా చాలా అందంగా ఉంది. ఒక రాజభవనంలాగా ఉంది. 400 ఎకరాల్లో జయంత్ వాళ్ళు విల్లా కట్టించారు. ఆ విల్లా ఒక కొండపైనుంది. అందులోనే చాలా పార్కులు కూడా ఉన్నాయి. ఒక నందనవనం మధ్యలో ఆ విల్లా కట్టించినట్టుగా కనిపిస్తుంది. జయంత్ వాళ్ళ నాన్నగారు మోహన్ రావు జయంత్ వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి విల్లా బయటకొచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఆయన వయసు 65 సంవత్సరాలు. జయంత్ చాలా లేటుగా పుట్టాడు. కాని ఒక్కగానొక్క కొడుకైనా కూడా జయంత్ని అతి గారాబం చేసి చెడగొట్టలేదు. జయంత్ ఇప్పటిదాకా పెద్దగా సంపాదించకపోయినా ఎప్పుడూ డబ్బును వృధాగా వేస్ట్ చేయలేదు. అయితే జయంత్ భరత్ లాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో పార్ట్నర్షిప్ పెట్టుకోవడం మోహన్ రావుకి చాలా సంతోషంగా అనిపించింది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళింటికి రావటం మోహన్ రావుకి చాలా సంతోషంగా అనిపించింది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మా ఇంటికొస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి మనం వెళ్లలేదు, ఏమనుకుంటాడో ఏంటో అని తన సర్వెంట్ కన్నయ్యతో అన్నాడు మోహన్ రావు. మీరేం కంగారు పడకండి సార్, ఆయన చాలా మంచి వ్యక్తి అని నేను విన్నాను అని మోహన్ రావుతో చెప్పాడు కన్నయ్య. జయంత్ వాళ్ళు కార్ దిగడం చూసి దూరం నుంచే చెయ్యూపుతూ భరత్ వైపు మోహన్ రావు వస్తూ ఉన్నాడు. నాన్నగారు మీ దగ్గరికే వస్తున్నారు భరత్ బ్రో అని జయంత్ చెప్పాడు. అప్పటి వరకు ఫోన్ చూస్తున్న భరత్ ఒక్కసారిగా తల పైకెత్తి, మరి ఇప్పటి వరకు చెప్పలేదేంటి? అంత పెద్దాయన మన దగ్గరికి ఇలా రావడం మంచిదేనా? మనమే ఆయన దగ్గరికి వెళ్ళుంటే ఎంత బావుండేది. నువ్వెందుకు ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అన్నాడు భరత్. సారీ బాబు భరత్, ఎయిర్పోర్ట్కి నేను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయాను అని మోహన్ రావు చెప్పాడు. మీరలా మాట్లాడకండి అంకుల్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేనే మీ దగ్గరకొచ్చేవాణ్ణి కదా అని భరత్ అన్నాడు. భరత్ ఇంత ప్రశాంతంగా మాట్లాడ్డం మోహన్ రావుకి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏమాత్రం పొగరు లేకుండా పెద్దవాళ్లకి గౌరవం ఇస్తూ మాట్లాడ్డం మోహన్ రావుకి చాలా నచ్చింది. పెద్దనా బావున్నారా? హెల్త్ ఎలా ఉంది అని మోహన్ రావుని హేమంత్ పలకరించాడు.
బావున్నాన్రా హేమంత్, నువ్వెలా ఉన్నావు అని మోహన్ రావు హేమంత్ అడిగాడు. ఈ అమ్మాయి ఎవరు అని అన్వితని చూపిస్తూ మోహన్ రావు అడిగాడు. ఈ అమ్మాయి అది నా ఫ్రెండ్ పెద్దనానా అని హేమంత్ ఇబ్బంది పడుతూ చెప్పాడు. ఫ్రెండేనా అని మోహన్ రావు నవ్వుతూ అన్నాడు. మోహన్ రావు ఇంట్లో పార్టీ అంటే చాలా బాగా జరుగుతుంది. సినిమా సెలబ్రిటీలందరిక్కడికొస్తారు. మోహన్ రావు ఇంట్లో పార్టీ వలనే చాలా మంది సినిమా యాక్టర్స్ ఒకరొకరికి పరిచయం అవుతారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కలుస్తూ ఉంటారు. నటులు ఒకరినొకరు కలుస్తారు. పరిచయాలు పెంచుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఇంట్లో పార్టీకి రావటం అందరి వల్ల కాదు. బాగా పేరున్న వాళ్ళు తప్ప వేరే వాళ్లకి ఇన్విటేషన్ వెళ్లదు. మోహన్ రావు పార్టీకి రావాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది గీతిక. ఇంతకుముందు శ్రేయాస్తో ఆ పార్టీకి వెళ్ళింది. ఇప్పుడు శ్రేయాస్ పార్టీకి వస్తాడో లేదో కూడా తెలీదు. ఎందుకంటే భరత్ ఈ పార్టీకొస్తున్నాడని శ్రేయాస్కి తెలుసు. రాకేష్తో వెళ్దామంటే రాకేష్ భరత్ వస్తున్నాడు అని తెలిసి భయంతో ఎప్పుడో పక్కకు తప్పుకున్నాడు. గీతిక ఆకాశమే హద్దు సినిమాలో హీరోయిన్గా చేస్తున్నా కూడా పెద్దగా ఎవ్వరికీ తెలీదు. తనకి ఇన్విటేషన్ రాలేదు. దాంతో ఈసారి గీతిక చాలా కష్టపడి వేరే చోట జరిగే పార్టీలో మోహన్ రావుని కలిసి మాట్లాడి ఆయనతో పరిచయం పెంచుకుని ఇప్పుడు పుట్టినరోజుకు ఇన్విటేషన్ దక్కించుకుంది. గీతిక తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ హీరో ఆదిత్యన్ తీసుకుని పార్టీకి అటెండ్ అవ్వాలి అనుకుంది. ఒకరోజు ముందుగానే వచ్చి హోటల్లో స్టే చేసింది గీతిక. బేబీ, అసలు ఎవరి మోహన్ రావు? ఏంటి హోటల్లో చాలామంది సినిమా వాళ్ళున్నారు? ఈయనకు వాళ్లకు సంబంధమేంటి అని ఆదిత్య గీతికని అడిగాడు. మోహన్ రావు అంటే ఎవరనుకున్నావు? సినిమా రంగం వాళ్ళు మొత్తం ఆయనకు తెలుసు. ఇక్కడికి సినిమా వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళొస్తారు. అందుకే ఈ పార్టీకి నేను వెళ్లాలని ఇంతగా ట్రై చేస్తున్నాను అని చెప్పింది గీతిక. అవునా, నాకీ విషయం ఇంతవరకు తెలీదురా అని అన్నాడు ఆదిత్య. సర్లేగాని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. పిచ్చి పిచ్చి వేషాలేయకు. ఎవ్వరితో గొడవలు పెట్టుకోకు. నేనిక్కడికి తీసుకొచ్చి పిచ్చి పని చేశా అని నన్ను తిట్టుకునేలా చేయకు. ఇక్కడందరూ పెద్ద పెద్ద వాళ్ళుంటారు. వాళ్లతో గొడవ పడితే నీ కెరియర్ ఫినిష్ అని గీతిక ఆదిత్యకు ముందుగానే జాగ్రత్తలు చెప్పింది. ఆదిత్య చిన్నదానికే పెద్దదానికి అందరి మీద గొడవలు పడుతూ ఉంటాడు. తన పొగరుని అందరి మీద చూపించాలి అనుకుంటాడు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు. అందుకే గీతిక ఇంతలా జాగ్రత్తగా ఉండమని ఆదిత్యకు చెప్పింది. ఈ పార్టీకి చాలా మంది వస్తారు. వాళ్లతో పాటు చాలా మంది అమ్మాయిల్ని సినిమాలో హీరోయిన్స్గా, సింగర్స్గా చేయాలని తీసుకొస్తారు. ఇందులో జాగ్రత్తగా ఉంటే తనకొక ఆపర్చునిటీ వస్తుంది అని గీతిక ఎదురు చూస్తుంది. ఇంకో పక్క చిత్రని మొదటిసారి తన కొడుకు గర్ల్ ఫ్రెండ్గా పార్టీలో మోహన్ రావు అందరికీ పరిచయం చేయబోతున్నాడు. చిత్ర పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాదు. అందుకే చిత్రకి అన్ని విషయాలు చెబుతూ రేపు పార్టీలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని జాగ్రత్తగా మోహన్ రావు చెప్తున్నాడు. ఇలా ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తూ ఉండగా వాళ్ల మధ్యలో ఉండటం కరెక్ట్ కాదు అనిపించింది భరత్కి. అంకుల్, నేను కూడా ఒక విల్లా కట్టించుకుంటున్నాను. ఒకసారి మీ ఇంటిని మొత్తం చూడొచ్చా అని అడిగాడు భరత్. అయ్యో అదేంటి బాబు అలా అంటావు? సార్కి ఇల్లు మొత్తం చూపించు అని తన సర్వెంట్ కన్నయ్యకి ఆర్డర్ చేశాడు మోహన్ రావు. భరత్తో పాటు హేమంత్, అన్విత కూడా అక్కడ్నుంచి బయటకొచ్చేశారు. తర్వాత పార్టీలో ఏం జరిగింది? శ్రేయాస్ పార్టీకొచ్చాడా? భరత్ మోహన్ రావుకు తను అనుకున్న గిఫ్ట్ ఇచ్చాడా? గీతిక తర్వాత రోజు ఏం చెయ్యాలనుకుంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.